గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు లెఫ్ట్ అండ్ రైట్. సరిగ్గా 20 రోజుల క్రితం ఇంకొక గంట ఆగితే అంటే 8 గంటల ప్రాంతంలో దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రజల ముందుకు వచ్చి టీవీ తెరల మీద ఒక ప్రకటన చేశారు. దేశంలో నల్లధనాన్ని అరికట్టడం కోసం ఆ క్షణం నుంచే పెద్ద నోట్లను రద్దు చేస్తున్నామని, కొత్త నోట్లు వస్తున్నాయని చెప్పారు. చెప్పినప్పుడు ఎవరూ దాన్ని వ్యతిరేకించలేదు, పైగా స్వాగతించారు. ఈ దేశంలో నల్లధనం మీద ఉన్న కసి ఏంటో, ఆ నల్లధనాన్ని వీలైనంత తొందరగా బూడిద చేయాలని ఒక కసితో ప్రజలు రోడ్లెక్కారు. గంటల తరబడి రోడ్ల మీద నిల్చుంటున్నారు. ఏటీఎంల ముందు, బ్యాంకుల ముందు బారులు తీరి చివరికి అన్నపానీయాలు లేకపోయినా సరే కష్టపడైనా 1000-2000 ఇస్తే తెచ్చుకుంటున్నారు తప్ప ప్రభుత్వాన్ని నిందించలేదు. అలా వారం గడిచిపోయింది, 2 వారాలు గడిచిపోయాయి. ప్రతిపక్షాలు రాజకీయంగా గొడవ చేస్తున్నప్పటికీ ప్రజలు పెద్దగా స్పందించలేదు. కానీ ప్రజల ఈతి బాధల పట్ల, ప్రజలు పడుతున్న కష్టాల పట్ల ప్రభుత్వం ఏమైనా స్పందిస్తోందా అని 20 రోజులు వెయిట్ చూసిన మనకి తీరా చూస్తే పెద్దవాళ్లకే వెసులుబాట్లు తప్ప కష్టపడుతున్న ప్రజలకి పెద్దగా ప్రభుత్వం స్పందిస్తున్న దాఖలాలు కనిపించట్లా. ఇప్పటికీ పేద ప్రజలు 100-50 కోసం నిలబడుతూనే ఉన్నారు. 1000, 500, 2000 నోట్ల రూపాయల కోసం ఏటీఎంల ముందు, బ్యాంకుల ముందు బారులు తీరి కనిపిస్తూనే ఉన్నారు. ఇప్పటికీ ఏటీఎంలకు తాళాలు వేసే ఉంటున్నాయి, బ్యాంకుల ముందు నో క్యాష్ బోర్డులు కనబడుతూనే ఉన్నాయి. కానీ ఈలోగానే ప్రభుత్వం నుంచి నల్ల ధనానికి, బడా బాబులకి, ఏసీ రూముల్లో కూర్చొని ఎంజాయ్ చేస్తున్న వాళ్ళకి వెసులుబాట్లు వచ్చేస్తున్నాయి. ఏ నల్లధనానికి వ్యతిరేకంగానైతే ప్రజలు కసిగా రోడ్ల మీద బారులు తీరారో ఆ నల్లధనానికి వెసులుబాటు కల్పిస్తూ 50% ఇన్కమ్ ట్యాక్స్ కడితే మీరు 50% ఎంజాయ్ చేయొచ్చు అంటూ ప్రభుత్వం చేసిన ప్రకటన మీద ప్రజలు కసితో రగిలిపోతున్నారు. దీనికోసమా మేము రోడ్ల మీదకి వచ్చింది, పూర్తిగా దాన్ని నాశనం చేయాలని కోరుకుంటుంటే ప్రభుత్వం మళ్ళీ ఈ వెసులుబాట్లు ఏంటి అనేది ఒకవైపు రగులుతున్న అంశం అయితే, మరోవైపు ఎన్ని రోజులు ఇంకా ఈ సాగదీత, ఎన్నాళ్ళు ఇలా రోడ్ల మీద నిలబడాలనే ఒక దారుణమైన బాధని ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. వీటన్నిటికీ మించి ఇప్పటివరకు దొరికిన నల్లధనం ఎంత, ఇప్పటివరకు ప్రభుత్వానికి చిక్కిన కేటుగాళ్ళు, నల్లధనాన్ని పెంచి దాచుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఆ వివరాలు ఎందుకు బయట పెట్టడం లేదు అనేది ప్రజలు అడుగుతున్న ప్రశ్న. డిసెంబర్ 30 దాకా వెయిట్ చేయాలా అంటే ప్రభుత్వం బయట పెడితే కాస్త ప్రజల మనసుకి శాంతి కలుగుతుంది. ఆ పని మాత్రం చేయడం లేదు. అసలు ఎంతమంది దొరికారనేది కూడా తెలియని ఈ పరిస్థితుల్లో ఎందుకు ఈ వెసులుబాట్లు వస్తున్నాయి, ప్రజలను ఎందుకు ప్రభుత్వం పట్టించుకోవడం లేదు అనేదే ఇవాళ లెఫ్ట్ అండ్ రైట్. రైట్. ఈ డిబేట్లో ఇవాళ భారతీయ జనతా పార్టీ నాయకులు శ్రీధర్ రెడ్డి గారు, సిపిఎం జాతీయ కార్యదర్శి వర్గ సభ్యులు శ్రీనివాసరావు గారు స్టూడియోలో ఉన్నారు. ఇక టీఆర్ఎస్ ఎంపీ సీతారామనాయక్ గారు ఢిల్లీ నుంచి ప్రత్యక్ష ప్రసారంలో అందుబాటులో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, శాసనమండలి సభ్యులు యలమంచిల బాబు, రాజేంద్ర ప్రసాద్ గారు ఉయ్యూరు నుంచి, అలాగే గౌతమ్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి విజయవాడ నుంచి ప్రత్యక్ష ప్రసారంలో అందుబాటులో ఉన్నారు. మనతో కాసేపట్లో ఎమ్మెల్యే సంపత్ కుమార్ కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా శ్రీధర్ రెడ్డి గారు, ప్రజలకు చెప్పింది ఏంటి, ప్రభుత్వం చేస్తున్నది ఏంటి? 20 రోజులు అయిపోయింది, ఇంకెంతకాలం ఈ సాగదీత అనే ప్రశ్నకి సమాధానం దొరకట్లేదు. సాగదీస్తారు కొన్నాళ్ళు అనుకోవడానికి ఎంతకాలం అనే దానికి జవాబు దొరకట్లేదు. అంటే ఇప్పుడు ఏ విషయాన్ని సాగదీస్తున్నారో మరి మీరు దేంట్లో మీకు క్లారిటీ మిస్ అయిందో నాకైతే అర్థం కాలేదు. కానీ ఇప్పుడు ఒకటి, నగదు మార్చుకునేటువంటి పరిస్థితి నుంచి ఇవాళ డిపాజిట్స్ అండ్ విత్డ్రాయల్ స్థాయికి మనం వచ్చాము. ఎస్, బ్యాంకులలో కానీ ఏటీఎంలలో కానీ అవసరమైన మేరకు క్యాష్ నిల్వ లేకపోవడం అనేది క్షేత్రస్థాయిలో వాస్తవం. ఆ విషయంలో ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. కానీ మిగతా విషయాల్లో దేంట్లో నడుస్తున్నారు? ఇప్పుడు ప్రధానమంత్రి గారు స్వయంగా 50 రోజుల పాటు ఈ ఇబ్బందులు ఉంటాయి, మనం కొద్దిగా బేర్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి దేశ ప్రజలకు విజ్ఞప్తి చేసినప్పుడు అన్ని చోట్ల నుంచి మొత్తం దేశవ్యాప్తంగా మద్దతు దొరికింది. ఆ విధంగా క్షేత్రస్థాయిలో కానీ, లావాదేవీల్లో కానీ, నగదు మార్పిడిలో కానీ, లేకపోతే నగదు డిపాజిట్ చేయడంలో కానీ, మళ్ళీ బ్యాంకుల నుంచి విత్డ్రా చేసుకోవడం కానీ, వీటిలో ఇబ్బందులు ఉన్నప్పుడు ప్రజలు సహకరిస్తూ వస్తున్నారు, బ్యాంకు సిబ్బంది సహకరిస్తూ ఉన్నారు. అన్ని చోట్ల ఈ యొక్క విషయం కొనసాగుతుంది. దీనిలో ఎక్కడ క్లారిటీ మిస్ అయిందో నాకేం అర్థం కాలేదు. మీరు స్టార్ట్ చేసినప్పుడు 2 రోజులు 3 రోజులు అన్నారు, తర్వాత వారం అన్నారు, తర్వాత 2 వారాలు అన్నారు, తర్వాత 50 రోజులు అన్నారు, ఇంకొక ఆయన వచ్చి 3 నెలలు అంటాడు, ఇంకొక ఆయన వచ్చి 60 రోజులు
అని ఒక ఆయన ఎవరి నోటికి వచ్చిన పీరియడ్ వాళ్ళు చెప్తున్నారు. ప్రజలేమో అలా నిలబడి ఇప్పుడు మీరు అడిగారు నన్ను ఒక మాట, మీకు ఎక్కడ క్లారిటీ లేదో నాకు అర్థం కాలేదని మీరు అన్నారు. మీకు అనిపించట్లేదా బ్యాంకుల దగ్గర షాపుల దగ్గర లేకపోతే ఏటీఎం దగ్గర కనిపించట్లా? ఇప్పుడు నేను అదే విషయం మీకు చెప్పాను ఏంటంటే, మీరు ఎంత అమౌంట్ డ్రా చేసుకోగలిగారు 20 రోజుల్లో? నేను జనరల్గా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ లేకపోతే అయినా ఇంట్లోకి అయితే టమాటాలు వంకాయలు బెండకాయలు కొనుక్కోవడానికి అయితే కావాలి కదా. సూపర్ మార్కెట్లో దొరుకుతున్నాయి కాబట్టి మేము ఉండే ప్రాంతం అది కాబట్టి సరే దాంట్లో కూడా ఏదో స్వైప్ కార్డ్ యూజ్ చేసుకోగలిగాం, అది వేరు. తర్వాత ఇవాళ రేపు కాలనీలలోకి వచ్చి పెట్టేటువంటి మార్కెట్లు కొన్ని ఉన్నాయి, మా కాలనీలో కూడా పెడతారు. దానికోసం 200-300 మనం వాటికి స్పెండ్ చేసేది ఆ మాత్రం అంతవరకే విత్డ్రా చేసుకోగలిగాం. నేనేమంటున్నా అంటే ఈ ఇబ్బంది ఉందని మనకు తెలుసు, ఇబ్బంది లేదని ప్రభుత్వం చెప్పండి. ఎంతకాలం ప్రజలు ఓపిక పడతారు? దయచేసి ఇప్పటి వరకు మనం చెప్పకుండా ప్రజలే అంటున్నారు. ప్రజలు ఎక్కడికైనా వెళ్ళి మైకులు పెడితే ఆ క్యూలో ఉన్న వాళ్ళ దగ్గర మైకు పెడితే ఇబ్బందిగానే ఉంది, బట్ మంచి నిర్ణయం కదా అందుకనే మేము ఓపికగా ఉన్నాం వాళ్ళే చెప్తారు, మనం చెప్పవసరం లేదు. కానీ దేనికైనా సహనానికి ఒక లిమిట్ ఉంటుంది, ప్రజల సహనానికి ఒక లిమిట్ ఉంటుంది. దాన్ని టెస్ట్ చేస్తున్నారు మీరు శ్రీనివాసరావు గారు. ఒకవైపు ప్రజలకు అందాల్సినది ప్రజలకు లక్ష్యం అది కాకపోవచ్చు, కానీ లక్షణం అలా కనపడుతుంది. లక్ష్యం అది కాదు, కానీ ప్రభుత్వ లక్షణం ఎలా ఉందంటే ఒక అనాలోచితమైనో లేకపోతే ఒక అన్ప్రిపేర్డ్ నిర్ణయాన్ని ప్రజలు బలవంతంగా రుద్దింది అనేది మెల్లమెల్లగా ప్రూవ్ అవుతున్నట్టు కనపడుతోంది. అనాలోచితం కాదు, అన్ప్రిపేర్డ్ కాదు. ఇది దేశం మొత్తం ఆర్థికవేత్తలు, నిపుణులు, మాజీ మేజర్ ఆర్థికవేత్తలు వచ్చి ఏటీఎం దగ్గర నిలబడమని మీరే వెళ్ళట్లేదు. ఏటీఎం దగ్గరికి ఆర్థికవేత్తలు వచ్చి ఏటీఎం దగ్గర మీరే అన్నారు టమాటాలను బెండకాయలకు నేను ఏటీఎం దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదని. వాటి అంటే ఏ రకంగా వెసులుబాటు ఉన్న వాళ్ళు ఆ రకంగా ఇప్పుడు మనం ఇంకొకరు అదనంగా సమస్య కాకుండా సమస్య తీర్చే ప్రయత్నం చేయాల్సిన అవసరం మాత్రం ఖచ్చితంగా ఉంది. నేను చెప్పేది ఏంటంటే దీంట్లో ప్రభుత్వం వైపు నుంచి అనాలోచితంగా నోట్ల రద్దు చేయలేదు, అన్ప్రిపేర్డ్గా నోట్ల రద్దు చేయలేదు, లాజిస్టిక్స్ ఇష్యూస్ మనం సార్ట్అవుట్ చేయాలి. శ్రీనివాసరావు గారు చూస్తుంటే ఏవేవో ప్రకటనలు వస్తున్నాయి, ఎవరెవరికో రిలాక్సేషన్స్ ఇస్తున్నారు. అఫ్కోర్స్ రైతులకి ఏదో కొద్దిగా ఎరువులకి ఇస్తే ఇచ్చుడొచ్చినాయి కాదంటలేదు, కానీ పెద్ద వాళ్ళకి వెసులుబాట్లు వస్తున్నాయి తప్ప అసలు నోట్ల సంగతి ఏంటి? ఎంత నోట్లు వచ్చాయి? 8,60,60,000 కోట్లు వచ్చాయని చెప్తున్నారు, కానీ పబ్లిక్లోకి వచ్చినాయి 3,60,000 కోట్లే. మొత్తం టార్గెట్ 14,60,000 కోట్లు. సరే మొత్తం 14,60,000 కోట్లు పెడితే సాధ్యం కాదు, కానీ కనీసం 7, 8, 9, 10 ఏదో రావాలి కదా. అసలు ఏమీ లేని దగ్గర మళ్ళీ అప్పుడే క్యాష్లెస్ ఇండియా అంటారు, అప్పుడే 50% ట్యాక్స్ ఫ్రీ అంటారు. ఇవన్నీ చూస్తుంటే జనానికి ఒక గందరగోళ సిచ్యువేషన్ వచ్చేస్తుంది. జనానికి మేము గందరగోళ పడుతున్నాం చూస్తానుగా. మొదటి నుంచి వాళ్ళు చెబుతున్నది వేరు, జరుగుతున్నది వేరు. పైకి చెబుతుందేమో అవినీతి నిర్మూలనని, లోపల జరుగుతుందేమో క్యాష్లెస్ ఎకానమీ, నగదు రహిత ఆర్థిక వ్యవస్థ నిర్మించడం, లేకపోతే పెద్ద నోట్లు తీసేయటం, కొత్త నోట్లు తీసుకురావటం. ఇది రెండుకి ఎక్కడ పొంతన కుదరట్లేదు. చాలా రోజులుగా ఇక్కడ మేము మొదటి నుంచి చెబుతున్నాం. ఇప్పుడు అవినీతి రహిత అన్నప్పుడు ఇప్పుడు పెద్దవాళ్ళకి 50% ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇది లేకుండానే మొదటి నుంచి ఇస్తున్నారు, ఎప్పటి నుంచో చెబుతా ఉన్నారు. మీరు స్వచ్ఛందంగా తీసుకురండి, 30%, 60% అనేది. ఇప్పుడు లేటెస్ట్గా 50%, 30 + 10 + 10 12 ఎంత ఉంది, 50%. అంటే నిజంగా వాళ్ళు ఈ పెద్ద నోట్ల మార్పిడి ద్వారా నల్ల డబ్బును బయటికి తీసుకొచ్చే పని అయితే ఇప్పుడు 8 లక్షల కోట్లు వచ్చింది, 14 లక్షల కోట్లు మొత్తం ఉంది. వాళ్ళు అంటున్నారు 3-4 లక్షల కోట్లు రాకుండా ఉండొచ్చు, ఇది ప్రజలకు మేము రేపొద్దున ఉపయోగిస్తామని. అంటే 100% ప్రభుత్వం చేతికి వస్తుంది. రాంది ఏదైనా 3-4 లక్షల కోట్లు నల్లధనం ఏదైనా ఉందని వాళ్ళు చెప్పేది అంటే 100% వస్తుంది ప్రభుత్వం చేతికి, దాన్ని ప్రజల కోసం వినియోగిస్తామన్నారు. మరి ఇప్పుడు మధ్యలో ఎందుకు కన్సెషన్ ఇస్తున్నారు 50-50 అని? అంటే వాళ్ళ మీద దయన? దొంగ డబ్బే కదా, నల్ల డబ్బు దొంగ డబ్బే కదా, చట్టవిరుద్ధమైన డబ్బే కదా, వాళ్ళ మీద కేసులు పెట్టాలి, జైల్లో తేయాలి లెక్క ప్రకారం. ఇప్పుడు వాళ్ళని బతిలాడుకుంటూ మీరు రోజు తీసుకురావడం అనటంలోనే వాళ్ళ ఉద్దేశం కనిపిస్తుంది. రెండో పాయింట్ అంటే మా ప్రధానమంత్రి గారు 4 లక్ష్యాలు చెప్పారు. మొదట అవినీతి, లేకపోతే ఉగ్రవాద నిర్మూలన, లేకపోతే ఈ నోట్లు, దొంగ నోట్లు, నకిలీ నోట్లు, ఇది 4 లక్ష్యాలు చెప్పారు. ఇప్పుడు ఆర్థిక మంత్రి కానీ ప్రధానమంత్రి నిన్న మాట్లాడిన దాంట్లో కానీ ఇప్పుడు అసలు మొత్తం ట్రాక్ మారింది. చంద్రబాబు నాయుడు, టీఆర్ఎస్, మనకి చంద్రశేఖరరావు గారు ఇప్పుడు వరుసపెట్టి అందరూ ఏంటంటే క్యాష్లెస్ ఎకానమీ అంటే అవినీతి నిర్మూలన మీ లక్ష్యం, క్యాష్లెస్ ఎకానమీ. ఈ రెండులో ఏదో స్పష్టంగా ప్రజలకు చెప్పాలి. క్యాష్లెస్ ఎకానమీ వల్ల పూర్తి చేయండి. క్యాష్లెస్ ఎకానమీ వల్ల అవినీతి నిర్మూలించబడదు వాళ్ళు చెబుతుంది. ఇప్పుడు జరుగుతున్న అవినీతి కుంభకోణాలన్నీ క్యాష్లెస్సే, క్యాష్ నిమిత్తం లేని అవినీతి కుంభకోణాలు దేశంలో జరిగిన, ప్రపంచంలో జరిగిన. అందువల్ల అవినీతి నిర్మూలన దానివల్ల జరగదు. దానివల్ల జరిగేది ఏంటంటే చిన్న వ్యాపారస్తులను దెబ్బకొట్టి, లేదంటే ట్యాక్సీ రవాణా ఇటువంటి వాళ్ళని దెబ్బకొట్టి
పెద్ద పెద్ద కంపెనీలు వచ్చి ఆ వ్యాపారాన్ని అంతా వాళ్ళు తీసేసుకుపోతారు. కాబట్టి ఇంటర్నేషనల్ కంపెనీలను, బడా కార్పొరేట్ కంపెనీల యొక్క వ్యాపారాలను పెంచడం కోసం క్యాష్లెస్ ఎకానమీ ఉపయోగపడుతుంది తప్ప, ఇప్పుడు వారే చెప్పారు ఇందాక, కూరగాయలు కొనాలంటే మాలుకు పోయి కొంటారని. వాడి మామూలు కూరగాయలు ఏం కావాలి, అందరూ మాలుకు పోయి కొనడం ప్రారంభిస్తే బుట్టలో పెట్టుకుని రైతులు ఆడవాళ్ళు వచ్చి రోడ్ల పక్కన వాళ్ళ పరిస్థితి ఏమిటి? వాళ్ళంతా నిరుద్యోగులు అవుతారు. ఇక్కడ వీళ్ళు అంబానీ కంపెనీ, చంద్రబాబు నాయుడు హెరిటేజ్ కంపెనీ, లేకపోతే ఇంకోటి ఎవరన్నా కానీ ఇంకొకటి, వాళ్ళు రేపు ఆధిపత్యంలోకి వస్తారు. అంటే చిన్న వ్యాపారాలను దెబ్బకొట్టి పెద్ద వ్యాపారస్తులు పోషించడం దీని అసలు లక్ష్యం. దీన్ని కప్పెట్టి, ఎందుకంటే ఎఫ్డీఐ విదేశీ పెట్టుబడులను తీసుకొచ్చి చిన్న వ్యాపారంలో ప్రవేశపెట్టాలని గతంలో ప్రయత్నం జరిగింది, మోడీ వచ్చాక కూడా ప్రయత్నం జరిగింది. ప్రజలు తిరస్కరించారు, సమ్మెలు జరిగినాయి, దాని మీద చాలా ప్రతిఘటన వచ్చింది. ఇప్పుడు దాని నుంచి దొడ్డిదారిని ప్రవేశపెడుతున్నారు. ఇప్పుడు వాళ్ళు ఒత్తిడి ఆ దొడ్డిదారిలో అసలు లక్ష్యాన్ని దాచిపెట్టారు. రాజేంద్ర ప్రసాద్, ఇప్పటి వరకు నిలువుగాళ్ల మీద జనం నిలబడింది, 20 రోజుల పాటు నిలబడింది ఈ నల్లధనానికి వ్యతిరేకంగా నరేంద్ర మోడీ ఏదో చేయబోతున్నాడనే ఒక రకమైన సదుద్దేశంతో, ఒక రకమైన కసితో. ఈ భారతదేశంలో బ్లాక్ మార్కెటింగ్ బాగా పెరిగిపోయింది, బ్లాక్ మనీ బాగా పెరిగిపోయిందని, దానికి 50% మేము డిస్కౌంట్ ఇస్తాము, మీరు వైట్ చేసుకోండి అని చెప్పి మళ్ళీ రిలాక్సేషన్లు ఇచ్చేకాడికి ఇంకా ప్రజలు ఎందుకు నిలబడతారు రోడ్ల మీద? నిలబడి అర్థమే ఉంది, వాళ్ళ ఆవేశానికి, వాళ్ళ బాధకి, వాళ్ళ కసికి, వాళ్ళ ఆక్రోశానికి అర్థమే ఉంది. అంటే వెంకటకృష్ణ గారు, మనం మాట్లాడుకునేటప్పుడు బాగానే ఉంటుంది, కానీ మనం ఈ దేశ ఆర్థిక వ్యవస్థని నడిపేటప్పుడు 125 కోట్ల మంది జనాభా కొన్ని దశాబ్దాలుగా ఈ బ్లాక్ మనీకి, అవినీతికి అలవాటు పడి దీన్ని నిర్మూలించేటటువంటి చర్యలు ఇప్పటి వరకు లేకపోవటం వల్ల, ఇప్పుడు ఒక్కసారి తీసుకోవటం వలన చర్యలు అనేక ఇబ్బందులు వస్తున్నాయి, నో డౌట్. కాకపోతే మన లక్ష్యం ఉన్నతమైంది కాబట్టి ఈ ఇబ్బందులు పడడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు, ఒకటి. రెండోది ఏంటంటే, ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో కొన్ని చర్యలు ప్రభుత్వం తీసుకోక తప్పదు. ఇప్పుడు ఆ క్యాష్ ఎవరు వినియోగించుకోకుండా అలా పక్కన పడిపోతే ఆ ఎకానమీకి ఉండేటటువంటి కొన్ని అప్ అండ్ డౌన్స్లో ఏదో గ్యాప్స్ ఉంటాయి, అవి పూర్తి చేయడానికి కొంత లిబర్టీ అనేది, లేకపోతే కొన్ని అవకాశాలు అనేవి వాళ్ళకి ఇవ్వటంలో పెద్దగా తప్పు ఉందని నేను అనుకోవట్లా. ముందు తెలీదా? ముందు తెలీదా 50%? ముందు తెలీదా? 4 సార్లు వాయిదాలు ఇచ్చి సెప్టెంబర్ 30 వరకు స్వచ్ఛంద ప్రకటన గడువులు ఇచ్చి అంతవరకు చేసి 45% వరకు, 45% కదా అప్పుడు, 45% వరకు కట్ చేసుకున్న గడువు ఇచ్చి ఇప్పుడు ఒక 5% ఇచ్చి మళ్ళీ ఎందుకు ఈ డ్రామాలు? ఇవన్నీ అవసరం లేదు. ప్రకటన చేసేటప్పుడే బాబు రేపటి నుంచి పాత నోట్లు రద్దు అవుతున్నాయి, మీ దగ్గర బ్లాక్ మనీ ఏమైనా ఉంటే వెంటనే చేసుకోండి 50% అని ఆ రోజే నవంబర్ 8 నాడు చెప్తే అయిపోతుంది కదా. ఈ సన్నాయి నొప్పులు ఎందుకు? బ్రదర్ వెంకటకృష్ణ గారు, మనం మాట్లాడడం చాలా తేలిక. ఇందిరాగాంధీ హయాం నుంచి స్విస్ బ్యాంకుల నుంచి నిధులు తీసుకొస్తాం, బ్లాక్ మనీ వాళ్ళని అణిచేస్తాం, బ్లాక్ మనీ బయటికి తీసుకొస్తాం అని చెప్పి కబుర్లు చెప్పారు. లేదో కానీ జనం రోడ్డు మీదకి రాలేదు, అది మర్చిపోకండి. విన్నా వెంకటకృష్ణ గారు, విన్నవే అవన్నీ కరెక్టే. మీకు ఇవన్నీ పాలకులు చెప్పటమే కానీ ఇప్పటివరకు ఎవరు అమలుపరచలా. అలాగే మొన్న పెట్టినటువంటి పథకంలో కూడా మోడీ గారు, కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటాం, ఇదే చివరి అవకాశం, మీరు వెంటనే ఉన్నటువంటి బ్లాక్ని వైట్ చేసుకోండి, ఆ 30%, 35%, 40% కట్టండి అంటే ఈ అన్ని ప్రతి ప్రభుత్వం, ప్రతి ప్రధానమంత్రి చెప్తున్నారు అని చాలామంది లెక్క చేయలే. అందుకని ఆ రోజున 60,000 కోట్లు మాత్రమే ఆ స్వచ్ఛంద ఆదాయ వెల్లడి పథకంలో పెట్టారు. మన దేశంలో 60,000 కోట్లే ఉందా? కాదు కదా. ఒక అంచనా ప్రకారం సుమారు 4 నుంచి 5 లక్షల కోట్లు ఉందని చెప్పి ఒక అంచనా. సో అది కూడా బయటికి తీసుకురావటానికి వివిధ వెసులుబాట్లు అనేది ముందు ప్రభుత్వ పరంగా ఇవ్వాలి. రైట్. గౌతమ్ రెడ్డి గారు 20 రోజుల పాటు ప్రజల సహనాన్ని పరీక్షించి, ప్రజలు కూడా ఓపికగా ఎదురు చూసి, పోనీలే నల్లధనం బయటకు వస్తుందన్నట, ఈ నల్లధనం బయటకు వస్తే మన అభివృద్ధికి, మన సంక్షేమానికే ఈ ప్రభుత్వం ఖర్చు పెడుతుందనే ఒక ఆశతోనో, ఒక ఆశయంతోనో నిలబడితే, ఇవాళ తెల్లారేసరికి కొత్త వెసులుబాట్లు, కొత్త రిలాక్సేషన్లు ఇవన్నీ వస్తూ ఉంటే ఏమనిపిస్తుంది? సామాన్య మానవుడే కదా ఈ యజ్ఞంలో సమిదయ్యేది. నరేంద్ర మోడీ తలపెట్టే యజ్ఞంలో సమిదేవుడయ్యా అంటే సామాన్య మానవుడు.
అయ్యో, వెంకటకృష్ణ గారు మరీ రెచ్చగొట్టేది. యాక్చువల్ గా కాదండి మీతో రెచ్చగొట్టే పాటు రాజేంద్ర మేము ప్రసాద్ కూడా గారు, నాకు వీలైనటువంటిది ఇన్నర్ గా నాకు ఒక ఇన్స్టింక్ట్ కొడుతోంది నన్ను. ఎందుకంటే నేను తప్పు చేశానా? గడిచిన 15 రోజులుగా ప్రభుత్వాన్ని సమర్థిస్తూ ప్రజల్ని ఎంకరేజ్ చేస్తూ చేసిన నాకే అనిపించింది ఇవాళ తెల్లవారి పేపర్లో స్టేట్మెంట్ చూడగానే నేనే తప్పు చేశానా ఒక జర్నలిస్ట్గా అనే ఫీలింగ్ కలుగుతోంది. మీరు మరీ అంత బాధపడొద్దు, అంత అప్సెట్ కావద్దు. అవును సార్, అంత మీకేం నిరాశకు బాధ గురి అమ్మా? కావద్దు. మీకేం బాధ లేదు. ఏమైనా మీరు డబ్బులు బాధపడరు. డిస్క్లోజ్ చేయండి అని చెప్తారా? మీరు బాధపడరు. ఎస్ గౌతమ్ రెడ్డి గారు, గౌతమ్ రెడ్డి గారు, ఐఎమ్ ఆస్కింగ్ యూ. ఏమైనా ఉంటే డిస్క్లోజ్ చేయమని చెప్పారు ఇప్పుడే. ఒకటి ఈ రోజున మొట్టమొదట మోడీ గారు ఏదైతే చెప్పడం అనేది జరిగిందో నేను వెంకటకృష్ణ ఆ గారితో రోజున ఒక్క ముక్క సంతోషించాం. మాట్లాడి చెప్తా. ఎన్నో గౌతమ్ రెడ్డి గారు, దశాబ్దాలుగా చెప్పండి రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పండి. ప్రజానీకం రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పండి. అవస్థలని గౌతమ్ గారు ఒక్క నిమిషం. వెంకటకృష్ణ గారు, వెంకటకృష్ణ గారు ఓ 125 కోట్లు ఉన్నటువంటి ఓ పెద్ద ఓ దేశంలో కొన్ని శతాబ్దాలు దశాబ్దాల తరబడి వ్యవస్థీకృతమైనటువంటి బ్లాక్ మనీ అవినీతిని నిర్మూలించాలంటే ఆర్థిక పరమైనటువంటి అటువంటి ఎకనమిస్టులు అనేకమైనటువంటి చర్యలు తీసుకోవాలి. వాటిని మనం విశ్లేషించేటటువంటి అయ్యా రాజేంద్ర ప్రసాద్ గారు, 120 కోట్ల మంది జనం ఉన్న ఈ భారతదేశ ప్రజలు ఈ నరేంద్ర మోడీ గారిని కానీ మిమ్మల్ని కానీ నన్ను కానీ కొండ మీద కోతిని తీసుకొచ్చి మా ముందు ఇమ్మని అనడం లేదు. మీరు చెప్పినట్టు మేము చేస్తాము, మీరు ఎప్పటి వరకు వెయిట్ చేయమంటే అప్పటి వరకు వెయిట్ చేస్తామని చెప్తున్నారు. కానీ వెయిట్ చేయించడం ఎంతకాలం వెయిట్ చేయిస్తారు అనేది ప్రశ్న. మేమే ఆకాశంలో ఉన్న చందమామని తీసుకొచ్చి పల్లెల్లో పెట్టమని చెప్పడంలే. అర్థమైంది. ప్రైమ్ మినిస్టర్ ఆ రోజునే చెప్పాడు 2 మొక్కలు చాలా ఇబ్బందులు ఉంటాయి, వాటిని ఫేస్ చేయడానికి సిద్ధపడండి. నాకు 50 రోజులు 50 అనలేదు. వెళ్ళండి, వెళ్ళి చూసుకోండి. నో 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 వెళ్ళి చూసుకోండి. డిసెంబర్ 30 వరకు ఈ గడువు ఉంటుందని చెప్పారు. 2-3 రోజులు ఉంటుంది, సమస్య ఉంటుంది, ఇబ్బంది ఉంటుందని చెప్పారు. మీరు వినండి, వెళ్ళి వినండి. ఇబ్బంది లేదన్నారు. రైట్, ఓకే, లీవ్ ఇట్. గౌతమ్ రెడ్డి గారు, గౌతమ్ రెడ్డి గారు, గౌతమ్ రెడ్డి గారు, గౌతమ్ రెడ్డి గారు, ఈ దేశంలో ఒక్క నిమిషం రాజేంద్ర ప్రసాద్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. మీ ముఖ్యమంత్రి గారికి ఇప్పుడు ముఖ్యమంత్రి సంఘం అధ్యక్ష పదవి ఇచ్చారు కాబట్టి మీరు చాలా బుధాన్ని వేసుకుంటారు, వేసుకోండి, తప్పేం లేదు. ఒక్క నిమిషం ఆగండి దయచేసి. నేను రాజకీయ మాట్లాడట్లా, నేను ఒక పౌరుడిగా మాట్లాడుతున్నా. వెంకటకృష్ణ గారు, ఇక్కడ బ్యూటీ ఆఫ్ కంట్రీ ఏంటంటే ఈ దేశంలో గొప్పదనం ప్రజలు అదే బ్యూటీ ఆఫ్ పీపుల్. ప్రజలు గత 20 రోజులుగా మీ మీడియా కత్తి గట్టి ఓ నిమిషం కూడా గ్యాప్ లేకుండా సారీ మిస్టర్ రాజేంద్ర ప్రసాద్, మీరు మీడియా మొత్తాన్ని ఒకే కాటరే కట్టొద్దు. మీరు మీడియా మొత్తాన్ని ఒకే కాట కొట్టొద్దు. మేము ఉన్నాం ఇక్కడ మేము ఉన్నాం. ప్రభుత్వం తరపున ప్రజల్ని నచ్చజెప్పడం కోసం మాక్సిమం ట్రై చేసాం. ఆగండి, ఎంతసేపు మీరేనా? ఇంకా ఒక్క నిమిషం ఆగండి, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. మీరు ఆగండి, ఒక్క నిమిషం ఆగండి దయచేసి. మీరు ఒక్క నిమిషం ఆగండి దయచేసి. గౌతమ్ రెడ్డి గారు, ప్లీజ్. అందుకే కదా ఇప్పటి వరకు మెయింటైన్ చేసింది మేము కూడా, ఆ రెస్టారెంట్ మెయింటైన్ చేసింది అందుకే మేము కూడా. గౌతమ్ రెడ్డి గారు, చెప్పండి. ఎంతకాలం? రాజేంద్ర ప్రసాద్ గారు చెప్తున్నారు ఓపిక పట్టాలి, ఓపిక పడతారు అని చెప్తున్నారు. 50 days. వెంకటకృష్ణ గారు, ఇప్పుడు యాక్చువల్గా మోడీ గారు అనౌన్స్ చేసినటువంటి సమయం రోజునైతే గనక అనేక దశాబ్దాలుగా వామపక్షాలు కానీ అభ్యుదయవాదులు కానీ అందరూ కూడా కోరుకునేది నల్లధనాన్ని ఎరాడికేట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఉండేవాళ్ళం. కానీ తీరా వచ్చేప్పటికీ మంచి పని చేశాడు అనేటి అనుకున్నటువంటి తరుణం డే బై డే వెళుతున్న కొద్దీ కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఆ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు మీరు ఇవాటి వరకు కూడా టీవీల్లో అన్నింటిలో కూడా మనం చూస్తున్నాం. కానీ ప్రజల యొక్క ఆగ్రహం ఎంపీల్ని సైతం చొక్కాలోడ తీసి కొట్టినటువంటి పద్ధతికి రావటం అనేది జరుగుతూ ఉంది. మనుషులు లైన్లో నిలబడలేక సొమ్మసిల్లి పడిపోయి చనిపోయే పరిస్థితి కూడా వస్తూ ఉంది. కానీ ఇవాళ మీరు ఇందాక శ్రీనివాసరావు గారు వారు మాట్లాడేటువంటి దానిలో కూడా చెప్తున్నారు, చెప్పేదాంట్లో 3 లక్షల కోట్ల రూపాయలు మాత్రమే మిగిలినవి ఉన్నాయి అనేటువంటిది. కానీ నేను ఒకటి చెప్తున్నా, సింపుల్ అమౌంట్ కనుక ఉన్నట్లయితే అవి గనక పాకిస్తాన్ నుంచో బంగ్లాదేశ్ నుంచో వచ్చినటువంటి మనీ కూడా ఉందనేటువంటిది మోడీ గారు చెప్తున్నారు కదా. దానికి ఒత్తాసు పలుకుతున్నటువంటి పద్ధతిలోనే కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రజల యొక్క సొమ్ము
ఆర్టికల్ 21 ప్రకారంగా మన యొక్క డబ్బుని స్వేచ్ఛ స్వతంత్రాల్ని మన డబ్బుని మనం వాడుకుంటానికి రిస్ట్రిక్షన్ పెట్టేటువంటి పద్ధతి రాజ్యాంగంలో ఎక్కడా కూడా పొందుపరచలా. కానీ ఇవాళ ఈ ప్రభుత్వం మన పైన నియంత్రించేటువంటి పద్ధతిలో ఒక డిక్టేటర్ మాదిరిగా మన డబ్బుని మనం వాడుకుంటానికి వాడు చేసేటువంటి ప్రయత్నంలో భాగం. మేము వాళ్ళు కూడా చెప్తా ఉన్నాం, నువ్వు ఇందాక చెప్పిన 50-50 అనేటువంటిది ఎలా అయితే ఉన్నదో ఆ 50-50 అనేటువంటి మాట ముందు రోజే అనౌన్స్ చేయి. ఇవాళ నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకునేటువంటి క్రమంలో 60-40 అనేటువంటి జరుగుతా ఉంది. మామూలుగా ఇక్కడ మేము వింటా ఉన్నాం, అనేక మంది దగ్గర కూడా ఉన్నాం, ఏమంటే మా దగ్గర ఇంత ఉంది మాకు ఎంత ఇస్తారా అనేటువంటిది వస్తా ఉన్నాయి. వాటిల్లో ఆ 40% బదులు 50% వాళ్ళే ఇచ్చి గవర్నమెంట్ కి అనుకూలంగా ఉండేవారు. ఈ ప్రజానీకం సామాన్య ప్రజల్ని ఏ రకంగా ఇప్పుడు ఇచ్చారు కదా మరి ఏం బాధ ఏంటి ఇప్పుడు? కానీ ఇవాళ ఇచ్చారు కదా, ఇవాళ వచ్చినటువంటి ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద వచ్చినటువంటి 20 రోజుల పాటు పేద ప్రజల్ని గౌతమ్ రెడ్డి గారు పెట్టినటువంటి పద్ధతి చేశారు. ప్రభుత్వానికి ఒక వ్యూహం ఉంటుంది. మా డబ్బుని మేము యూటిలైజ్ చేసుకుంటానికి ఈ ప్రభుత్వాలు ఎవరండి ఆపడానికి? ఈ ప్రభుత్వానికి ఎవరిచ్చారండి? ప్రభుత్వానికి ఉందో చెప్పమండి. రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఈ దేశంలో నాయకులు గనక ప్రవర్తిస్తే శిక్షార్హులవుతారు, గుర్తుపెట్టుకోండి. అందుకని స్వేచ్ఛ స్వతంత్రాలని హరించేటువంటి పద్ధతిలో మన డబ్బుని మనం వాడుకునేటువంటి గౌతమ్ రెడ్డి గారు ఒక్క నిమిషం. సీతారాం నాయక్ గారు గుడ్ ఈవినింగ్. సీతారాం నాయక్ గారు గుడ్ ఈవినింగ్. గౌతమ్ రెడ్డి గారు ఒక్క నిమిషం. సీతారాం నాయక్ గారు, ఇక్కడ ప్రధానమంత్రి గారు చెప్పింది ఈ దేశంలో నల్లధనాన్ని అరికట్టడానికి, ఉగ్రవాదుల నుంచి బయటపడేయడానికి, భ్రష్టాచార్ అవినీతిని రూపుమాపడానికి పాత నోట్లను రద్దు చేస్తున్నామని చాలా కేటగారికల్గా చెప్పారు. ఇప్పుడు ఆ 3 పాయింట్లు వెనక్కిపోయినాయి. తెర మీదకి వచ్చిన 2 పాయింట్లు ఏంటంటే క్యాష్లెస్ ఇండియా ప్రధానంగా మనకు వస్తున్నది. రెండోది ఈ నల్లధనం ఎవరికైతే ఉందో సెప్టెంబర్ వరకు డేట్లు ఇచ్చారు వాళ్ళకి. వాళ్ళు అప్పుడు చాలామంది ప్రకటించలేదు. 45% కట్ చేస్తామంటే ప్రకటించలేదు. ఒక్క 5% మించి 50% ఇప్పుడు మళ్ళీ ఇచ్చారు. అంటే 20 రోజుల గడువు ఏమైపోయినట్టు? ఎందుకు వాళ్ళకి ఇవ్వలేదు? దాన్ని ఎలా చూడాలి మనం? వెంకటకృష్ణ గారు, ఎప్పుడైతే 8th నవంబర్ నాడు ఈ డిసిషన్ వచ్చిందో చాలా మంది చాలా రకాలుగా ఊహించింది ఏంటంటే, ₹1,00,000 పెట్టి ఒక గజం భూమి కొనేవాళ్ళు ఈ దేశంలో ఈ ప్రాంతంలో ఇక్కడ ఉన్నారు గనక, ఏదైతే ప్రధానమంత్రి గారు తీసుకున్నటువంటి డెసిషన్ తర్వాత ఈ దేశంలో సమానత్వం వస్తుంది, ఎవరైతే ఈ కుబేరులు ఉన్నారో నల్లధనం ఉన్నదో వీళ్ళ పేర్లు బయటకు వస్తాయేమో, ఫలానా దగ్గర ఇన్ని కోట్ల రూపాయలు జమ అయింది అంటారేమో అనేది ప్రజలు భావించి సహనాన్ని ఓపిక పట్టారు. చాలా రోజులు ఓపిక పట్టారు. వాళ్ళు అనుకున్నాన్ని కొద్ది రోజులు ఓపిక పట్టిన తర్వాత కూడా ఇప్పుడేమనుకుంటున్నారంటే కాకిని కొట్టి గద్దకేసినట్టు ఉన్నది. వాళ్ళు అనుకునేది ఏంటంటే ఈ కాకిని కొట్టి గద్దకేసే విధానం ఏంటిది? ఇప్పుడు నేను ఒక నెల రోజులు పని చేస్తే 50,000 జీతం నా అకౌంట్ లోకి వస్తుంది. ఆ 50,000 నన్ను డ్రా చేసుకునే అధికారం నాకు ఉన్నది. 30 రోజులు పని చేసినా కదా, నాకు వారానికి 24,000 వసూలు చేసుకోమంటున్నారు. లైన్లు ఎందుకు నిలబడమంటున్నారు? నేను చేసిన ద్రోహం ఏంది? నా దగ్గర ఏం నల్లధనం ఉంటుందని ఒక క్లర్క్, ఒక సూపరింటెండెంట్ ఇవాళ చర్చ జరుగుతూ ఉంది. ఓ చిన్న కటికి వాడు ఎవరో పనిచేసేటువంటి వాడి దగ్గర, లేదా నిన్న ఒక మేడం నాతో మాట్లాడింది. ఒక మహిళ మాట్లాడి ఏమందంటే, సార్ నాకేం అర్థమైతలేదు, మోడీ గారు ఈ 20 రోజుల్లో 21 సార్లు వాళ్ళ విధానాన్ని మారుస్తూ ఉన్నారు. ఈ 120 కోట్ల జనాభాకు సరిపడేటువంటి డబ్బు ఎప్పుడైతే ₹1,000, ₹500 వాళ్ళు డిమోటలైజ్ చేసినప్పుడు ఎంత డబ్బు సరిపోతుంది అనేది వాళ్ళకి తెలియదా? అంత పెద్ద డిసిషన్ తీసుకున్నప్పుడు నా భర్త, నా తల్లిదండ్రులు ఇచ్చిన డబ్బు నా దగ్గర 4,50,000 ఉంది, నాకు అకౌంట్ లేదు. నేను రేపు 2.5 లక్షలు ఎక్కడైనా వేస్తే మిగతా డబ్బు సంగతి ఏందో చెప్పమనండి సార్, మేము ఏం చేయాలి, మాకు సతమతం అవుతూ ఉన్నాం అనేదే వాళ్ళ ఆవేదన. ఇక్కడ శ్రీధర్ రెడ్డి గారు మాట్లాడినట్టు, వారు పెద్దలు మాట్లాడినట్టు, ఈ నల్లధనానికి
ప్రోత్సహించడము చేయడం ఎవరు లేదు. ఎన్ని రోజులు మేము ఇప్పుడు బ్యాంకుల ముందు ఎక్కడ చూస్తే అక్కడ బోర్డు పెట్టేస్తున్నారు నో క్యాష్ అని. 24,000 అడిగితే 4,000 ఇస్తున్నారు. అంటే గవర్నమెంట్ ఎట్లాగో చెప్తుంది కదా క్యాష్ లెస్ అని. లేదు చేస్తా సార్, లేదు మా ముఖ్యమంత్రి గారు కూడా అందుకే no కూర్చొని cash మాట్లాడారు అంటున్నారు. కదా. లేదు సార్, మా ముఖ్యమంత్రి గారు కూడా ఒక క్లారిటీ ఇచ్చాడు కదా. నో టాస్క్ ఫోర్స్ నో క్యాష్ బోర్డులు ఉన్నాయని చెప్తుంటే గవర్నమెంట్ ఆల్రెడీ క్యాష్ లెస్ అని చెప్తుంది కదా, నో క్యాష్ బోర్డులు పెట్టారేమో. అప్పట్లో ఫ్రీ పవర్ ఉండేది, నో పవర్ ఫ్రీ పవర్. సార్ కనీసం నీకు అవసరాలకు సరిపోయేటంత 500 రూపాయలన ట్రాన్సాక్షన్ లేకుండా క్యాష్ హైండ్ చేయకుండా నువ్వు అన్నిటి క్యాష్లెస్ చేస్తానంటే ఎట్లా అవుతుంది? రైట్. ఇది ఏది దేశం Right, సీతారాం నాయక్. సీతారాం నాయక్, ఒక్క నిమిషం. వినండి, 65% రూరల్ ఏరియాలో ఉన్న వాళ్ళు. అవును. ఆ ఇబ్బందుల్ని ఇప్పటికైనా మోడీ గారు అర్థం చేసుకొని, నాయకులు అర్థం చేసుకొని కష్టాలను ఎన్ని రోజుల్లో తీరుస్తామో చెప్తే ఈ సమస్య రాదు అంటున్నారు. రైట్, ఒక్క నిమిషం సీతారాం నాయక్ గారు, ఒక్క నిమిషం. సంపత్ కుమార్ గారు, ఇక్కడ ఒకవైపేమో పేద ప్రజలకు సంబంధించిన కష్టాలు మనం చూస్తూ ఉన్నాం, రోజు చూస్తాం. అయినా సరే ఎవరికి వాళ్ళు స్వాగతిస్తున్నాం, ఇబ్బందులు ఉన్నా సరే స్వాగతిస్తున్నాం అని చెప్తూ వచ్చారు. ఇప్పుడు చూస్తే పరిస్థితి ఎలా ఉందంటే హ్యాండిల్ పట్టుకుని ఆ? కానీ ఒకవైపేమో నల్ల ధనమని, నల్ల కుబేరులని, నల్ల బాబులని, నల్ల దొంగలని రకరకాల పేర్లతో రకరకాల ప్రచారం చేసి స్టేట్మెంట్లు, ప్రకటనలు, చప్పట్లు కొట్టడం, ఇక చాలా జరిగాయి. మనం అవన్నీ మాట్లాడినాం. ఇప్పుడు వాళ్ళకి మళ్ళీ 50-50 ఛాన్స్ ఇవ్వడం ఏంటి? నాకు ఒక ట్విట్టర్ వచ్చింది, ఎవడైనా దొంగతనం చేసిన తర్వాత పోలీసు దగ్గరికి వెళ్ళి నీకు సగం నాకు సగం అంటే వాడు దొంగ దొరైపోతాడా అని. ఇప్పుడు ప్రభుత్వం అదే చేస్తోంది. ట్విట్టర్ వచ్చి నేను కావాలని చదివినిపిస్తా, కావాలని చనిపిస్తా. రవీందర్ గౌడ్ అనే ఆయన నాకు ట్విట్టర్ పెట్టారు. ఒకడు దొంగ. సారీ సార్ రామసాద్ గారు, నాకు ఇప్పుడు వందల సంఖ్యలో ట్విట్టర్లో ఇక్కడ వస్తున్నాయి. నేను నాకు టెక్నికల్ గా నేను అది పెట్టుకోలేదు కాబట్టి మీకు చూడలేకపోతున్నారు. రవీందర్ గౌడ్, మీరు చెప్తారండి, మీరు అన్నిటికీ రెడీగా ఉన్నారు దేనికైనా. రవీందర్ గౌడ్ అనే ఆయన ఒకడు దొంగతనం చేసి నేను నిజాయితీగా ఒప్పుకుంటే సగం మీకు సగం నాకు అంటే సరిపోతుందా అనేది వారి క్వశ్చన్. సంపత్ కుమార్ గారు, ఒకవైపు జనం ఆ రకంగా ఇబ్బందులు పడుతూ పాపం ప్రతిపక్షాలు బంద్ చేద్దాం రమ్మంటే కూడా ప్రజలు బందుకెళ్ళలేదు. అంత నిజాయితీగా ప్రజలు వెయిట్ చేస్తుంటే నల్లధనం మీద కసితో ఇదా చేసేది. ఇజ్ ఇట్ ప్రాపర్ సంపత్ కుమార్ గారు? రవీందర్ గౌడ్ గారు ఏమంటున్నారో, వెంకటకృష్ణ గారు ఏం వ్యాఖ్యానిస్తున్నారో, యావత్ భారతదేశ సామాన్య ప్రజలు ఏమనుకుంటున్నారో ఆ సామాన్య ప్రజల తరపున సంపత్ కుమార్ కూడా అదే అనుకుంటున్నాడు. 100% ముమ్మాటికి వాస్తవం. ఈ వెసులుబాటు ఏదైనా ఇచ్చేది ఉంటే ఆల్రెడీ మీరు 8 నవంబర్ రోజు అనౌన్స్మెంట్ కంటే ముందు 2 months 50%తో ఇచ్చినారండి బ్లాక్ని మొత్తం వైట్ చేసుకోవడానికి. అక్కడ సరే ఎవరికి కన్ను కొడితే ఎవరి సంచులు వచ్చి బ్లాక్ అయినాయి, ఎవరి సంచులు వచ్చి వైట్ అయినాయి అనేది అందరికీ తెలుసు. అయిపోయిన తర్వాత ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసినారు. ప్రాసెస్ స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ కూడా వెసులుబాటులో భాగంగా ఎవరికి ఉంటుందండి నల్లధనము? పేదలకు ఉండాలి. ఇప్పుడు ఇబ్బంది పడుతున్న పేదలకు ఉండాలి. ఆలోచించండి, పేదడేమో 8వ తేదీ అర్ధరాత్రి తర్వాత నుంచి ఇప్పటి వరకు కూడా అదే ఇబ్బందులు పడుతూ ఉన్నాడు. మనం చూస్తూ ఉంటాం లైన్లలో చనిపోవడం జరిగే, సమస్యలు జరిగే, అధికార పార్టీల మీద విరుచుకుపడడం జరిగే, ఒక ఎంపీని కొట్టడమో ఏదో అన్నీ జరిగినాయి. బీదవాడు అతి సామాన్యుడు జీతం మీద బతికేటోడు, లేకపోతే 5,000 3,000 10,000 తీసుకొని కుటుంబాన్ని నడుపుకునేవాడేమో లైన్లో ఉన్నాడు, ఇబ్బంది పడుతూ ఉన్నాడు. అదే నిజంగా నల్లధనం ఉన్నవాడేమో మంచి ఏసీ గదిలో కూర్చున్నాడు. మీ క్యాప్షన్ కూడా పెట్టారు, ఏసీ గదిలో కూర్చున్నాడు, 2 ఆడిటర్లు 3 సీఏలను పెట్టుకున్నాడు. ఉన్నటువంటి డబ్బును ఏ రకంగా చేయాలి, దాన్ని ఏ రకంగా మ్యానిపులేట్ చేయాలనే దాని మీద పర్ఫెక్ట్గా వారి వ్యూహం వారిది నడుస్తూనే ఉంది. అందరూ కూడా ఇబ్బంది లేకుండా ఉన్నారు. పెద్దవాళ్ళు, చిన్నవాడికి ఇబ్బంది ఉంది. ఆ ఇబ్బందులను కూడా మీరు అన్నట్లు దేశ భవిష్యత్తు కొరకు నల్లధనం పోవాలని వెంకటకృష్ణ గారు అంటే టు బీ ఫ్రాంక్ చెప్పాలని నేను కూడా అండి ఉన్న ఎమ్మెల్యేలో కాస్త కూస్తే నేను బీద ఎమ్మెల్యే. నాకు కూడా అనిపించింది ఏమో చాలామందికి అడ్డగోలుగా డబ్బులు నేరవై మనకేమో ఇంకా అప్పులు తీరుతాలో ఎలక్షన్ ఎట్లా చేయాలని. ఆ టైంలో నేను కొద్ది గొప్ప మేము కూడా అనుకుంటాం నల్ల డబ్బు పోతుంది మనకు ఫ్రీ అవుతుంది కదా, మనలాంటి వాళ్ళకు వెసులుబాటు దొరుకుతుందేమని. కానీ మనలాంటోడు మొన్న నేను మా అమ్మాయికి మెడిసిన్ ఫీజు కట్టాలంటే 60,000 రూపాయలు తీయడానికి అవకాశం లేదు, డేటా అయిపోతుంది, ఏం చేయాలి, అవే నోట్లు కావాలి, ఇవి యాక్సెప్ట్ చేయరు. ఈ రకంగా ప్రాబ్లం. అదే నల్ల డబ్బు ఉన్నోడేమో నేను చెప్పినట్టు సీఎలం కూర్చుంటారు, సెట్ చేసుకుంటారు. లేకపోతే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ కూడా తెలియదా మీకు? అరే చెప్పారు కదా 24,000 అను ఆన్లైన్ కాదు, కాలేజీలో కాలేజీ కూడా ఆన్లైన్ ఎందుకు కట్టకూడదు? కాలేజీకి చెక్ ఇవ్వచ్చు, లేకపోతే ఆన్లైన్లో యాక్సెప్ట్ చేయరు. ఆ కాలేజీలో సిస్టమ్ అది, ఆ కౌంటర్లో పోయి కట్టాలి.
అదే మరి బ్లాక్ అంటే నల్లధనం అదే మరి బ్లాక్ Receipt అంటే ఇస్తారండి. వాడు Receipt క్యాపిటేషన్ ఫీజ్ అట్లా బ్రహ్మాండంగా Receipt ఇస్తారు. హైదరాబాద్ లో ఉన్న Receipt సంపద కూడా గారు ఉంటాయి. No, receipt అన్ని ఇస్తారు. రిసిప్ట్ కూడా రెండు ఉంటాయి, No, no, దొంగ receipt. రిసిప్ట్లు No, no, ఉంటాయి. అది అంటే నేను ఎందుకు Tuition ఆ ప్రశ్న ఎందుకు వేసానంటే ఎమ్మెల్యే గారు ఎందుకు Tuition fees వేసానంటే అది. ఎమ్మెల్యే గారు నేను ఆ ప్రశ్న మిమ్మల్ని ఎందుకు వేసానంటే మళ్ళీ మీలాంటి వాళ్ళు కూడా దాన్ని ఆపకపోతే ఇంకా అది ఆగదు, ఆ నల్లధనం అనేది ఆగదు. దయచేసి మీరు డీడీలు ఇస్తారో చెక్కులు ఇస్తారో ఏది ఉన్నా వాళ్ళకి అకౌంటబుల్ గానే ఇవ్వండి, అన్అకౌంటబుల్ గా ఇవ్వద్దు. రైట్, ఓకే, లీవ్ ఇట్. నిన్న క్యాలిక్యులేషన్ లో చెప్పినారు కదా, బిఫోర్ ఏదైనా కానీ ఒక గవర్నమెంట్ డిసిషన్ తీసుకునేటప్పుడు ఆ నిర్ణయాన్ని అమలు పరచడానికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా లేదా అని చూసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు చూడండి, స్వైప్ చేయడానికి మిషన్లు ఉన్నాయా, ఏటీఎంలలో మీరు పెట్టిన నోట్లు పెట్టే అవకాశం ఉందా లేదా, అసలు ఏటీఎంలు పనిచేస్తున్నాయా లేదా, బీదవాడికి ఇబ్బంది లేకుండా ఉంటుందా లేదా అనేటువంటి ఆలోచన లేకుండా ఎప్పుడు. అందుకే మామూలు దగ్గర కాటాపూర్ అని ఒక విలేజ్ ఉంది, పెద్ద విలేజ్. ఆ కాటాపూర్ దగ్గర నా చిన్నప్పుడు ఎప్పుడు నక్సలైట్ బ్యాంకును పేరు చేశారు. ఆ కాటాపూర్ చుట్టూ 10 గ్రామాలు ఉంటాయి, చిన్న చిన్న గ్రామాలు, ఓ 4-5 గ్రామ పంచాయతీలు ఉంటాయి. అన్నిటికీ ఒకటే బ్రాంచ్. నక్సలైట్ పేరు చేసి దాన్ని తీసుకొచ్చి ఒక 30 కిలోమీటర్ యువతలు ఉన్న మండల కేంద్రంలో పెట్టారు. ఇప్పటికీ ఆ 10-11 గ్రామాలు ఇక్కడికి రావాల్సిందే. స్వైపింగ్ మిషన్లు, ఏటీఎంల దాకా పోతున్నాం మనం. బ్రాంచీలు లేవు రూరల్ గ్రామీణ ప్రాంతాల్లో. సో అంటే ఆశయాన్ని మనం తప్పట్టట్లే, బట్ ఇమీడియట్ గా ఇప్పుడు ఆలోచించాలి ప్రజల గురించి. ఏ ప్రజల నుంచి అయితే మనం 150 వెనక్కి తీసుకున్నాం వాళ్ళకి ఇమీడియట్గా అవి చేరేలాగా చూడాలి. మళ్ళీ ప్రజల కొనుగోలు శక్తి మళ్ళీ యథాస్థాత స్థితికి రావాలి, పడిపోతున్న ద్రవ్యోల్బణాన్ని మళ్ళీ అధిగమించాలనేది మనం చూసుకోవాలి. అది వదిలేసి వెంకటకృష్ణ గారు, ద్రవ్యోల్బణము భారతదేశ ఆర్థిక స్థితిగతులు అనేటివి రైతుల మీద, వ్యవసాయం మీద ప్రధానంగా ఆధారపడి ఉంటాయి. ఈ రైతులు వ్యవసాయానికి పెట్టుబడి పెట్టే ఈ సమయంలో హ్యాట్స్ ఆఫ్ అన్నట్లు అయిపోయింది వాడి పరిస్థితి. అవును, 2000 ఏటీఎంలో అంతసేపు గంటల సేపు నిలబడితే కూడా 2000 వస్తున్నాయి. ఈ రకంగా నల్లధనము పోవడానికి తీసుకున్న చర్యలు అయితే ఎవ్రీబడి విల్ యాక్సెప్ట్. మీరు ఇప్పుడు వెంకటకృష్ణ గారు ఈ పద్ధతి బాగలేదు అంటే వెంకటకృష్ణ గారితో ఏదో నల్లధనం ఉంది కనుక వ్యతిరేకిస్తున్నాడు. సంపత్ కుమార్ నిన్న కాంగ్రెస్ పార్టీ తరఫున రిజర్వ్ బ్యాంకు పోయిండు, రిప్రజెంటేషన్ ఇచ్చిన సంపత్ కుమార్ దగ్గర సంచుల కట్టలు ఉన్నాయి. అది కాదండి, వీఆర్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ది పబ్లిక్, యువర్ వాయిస్ ఆఫ్ పబ్లిక్, దట్స్ వాట్ యువర్ కమింగ్ అవుట్, దట్స్ వాట్ వీఆర్ కమింగ్ అవుట్. దాన్ని అంగీకరించకుండా, వాస్తవాలను గ్రహించకుండా ఏదో వీళ్ళే పవిత్రులు బీజేపీ. శ్రీధర్ గారు, లెట్ మీ కంప్లీట్. బీజేపీ పార్టీ అధికారంలోకి రావడానికి, నరేంద్ర మోడీని భారతదేశంలో ప్రమోట్ చేయడానికి నల్ల డబ్బు వాళ్ళే నలుగురు వెనుక ఉంటేనే ఈరోజు మోడీ ప్రమోట్ అయ్యిండు, బీజేపీ అధికారంలోకి వచ్చి. అటువంటి మీరు నల్లధనాన్ని ఎక్కడ పోయింది ఎన్నికల హామీ? ఇప్పుడు 15 లక్షల రూపాయలు ఒక్కొక్కరికి ఆ రకంగా ఆలోచన చేస్తే చాలా ఉన్నాయి. మరుణపరచడానికి మళ్ళీ కొంతమంది నల్ల డబ్బు సంపాదించుకున్న వాళ్ళకు వెసులుబాటు, మళ్ళీ నల్ల డబ్బు పెద్ద మనుషులకు వెసులుబాటు కల్పించడానికి ఈ రోజు ఇచ్చినటువంటి నేనైనా గౌతమ్ రెడ్డి గారైనా, రాజేంద్ర ప్రసాద్ గారైనా, శ్రీనివాసరావు గారైనా నల్లధనాన్ని తీయొద్దని ఎవరు అనరు, దాన్ని వాళ్ళకే వదిలేమని ఎవరు అనట్లే. కాకపోతే మీరు సెప్టెంబర్ సారీ మీరే పని చేయని ఇంజక్షన్లు వేస్తున్నారు, మీరే పని చేయని ఇంజక్షన్లు వేస్తున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీనో కమ్యూనిస్ట్ పార్టీనో మరొకరినో విమర్శించడానికి నరేంద్ర మోడీ గారిని ప్రధానిగా ఎన్నుకోలేదు. మీరేదో విమర్శిస్తారని చెప్పేసి ఆగండి, మీరు చేసేది చేయకండి అని చెప్పేసి నరేంద్ర మోడీ గారిని ఎన్నుకోలేదు, ఆగేది లేదు. ఒకటి. రెండవది, నగదు రహిత వ్యవస్థను మనం లావాదేవీల వ్యవస్థను మనం నిర్మిస్తేనే అవినీతి తగ్గుతున్నదనే విషయము నిర్వివాదాంశం. అందరూ కూడా ఏ దేశంలోనే దానికి తగ్గ వ్యవస్థను తయారు చేయాలి, దానికి తగ్గట్లు బ్యాంకులు, దానికి తగ్గట్లు ఏటీఎంలు. గడిచిన 20 రోజులుగా జరుగుతున్న చర్చల్లాగా కాకుండా ఇవాళ ప్రభుత్వం నుంచి వచ్చిన పెట్టింది అందుకు, నేను పెట్టింది అందుకే 3 కీలకమైన డెసిషన్స్ మీద నా డిబేట్ వెళుతోంది. ఒకటి, మళ్ళీ నల్లధనానికి వెసులుబాటు ఎందుకు ఇచ్చారని, మీరు ఇంజక్షన్ చేస్తుంటే మీకు నచ్చట్లేదు అని. సెప్టెంబర్ 30 వరకు 4 సార్లు ఇంజక్షన్ వేశారండి, ఏసీ కదా అయిపోయిందనే కదా ఈ ప్రకటన చేశారు. మళ్ళీ ఎందుకు వెసులుబాటు? విషయాల్ని కలగాపులగం చేసి మాట్లాడడం ద్వారా సరైన సమాచారం ప్రజలకు పోదు. ఒకటి, సామాన్య ప్రజల దగ్గర ఉన్నటువంటి డబ్బుని బ్యాంకులో డిపాజిట్ చేసుకున్న తర్వాత వారి డబ్బు వారికి చేరటం అనేది ఒక అంశం. దాంట్లో క్షేత్రస్థాయిలో సమస్యలు ఉన్నాయన్నమాట వాస్తవం. దానికి ప్రభుత్వం బాధ్యత వహిస్తుంది, దానికి మార్గాంతరాలు సూచిస్తున్నాం. 50 రోజుల్లో ఆ సమస్య ఖచ్చితంగా పరిష్కరిస్తాం. ఆ పరిష్కారం దిశగా ప్రభుత్వం ముందుకెళ్తుంది. తప్పు జరిగితే మేము బాధ్యత వహిస్తాం. ఈ దేశం వ్యతిరేకిస్తే మాకు పదవులు పోతాయి. నెంబర్ 1 నేను చెప్పిన తర్వాత మీరు మాట్లాడండి. అర్థమైంది? 50 రోజులు ప్రజలు ఇబ్బంది పడండి అని ప్రధానమంత్రి గారు అడిగారు, రిక్వెస్ట్ చేశారు.
ప్రజలు రెడీగానే ఉన్నారు, అందరూ లేకపోయినా మెజారిటీ ఉన్నారని అనుకుందాం. ఉన్నారు, దేనికోసం ఉన్నారు? బేసిక్ సూత్రాన్ని మర్చిపోతున్నారు మీరు. నల్ల డబ్బు దేనికోసం అడ్డుపడతారేమో. ఉన్నారు? ఏమంటున్నా అన్న, ఏ అర్థమైంది మీరు నల్లధనానికి చెప్పేది. వ్యతిరేకంగా ప్రజలు రోడ్డు నేను ఎక్కారు. ఏమంటున్నాను? నేను- నరేంద్ర మోడీ అనే ఒక వ్యక్తి పిలుపునిస్తే ఇన్ని కోట్ల మంది ప్రజలు రోడ్డు ఎందుకు ఎక్కారు? మీరు ప్రశ్న ఎక్కువసేపు వేస్తే నో సమాధానం నో చెప్పాలా? ప్రశ్న కాదు, మీరు పాయింట్ నాకు అర్థమైంది. నేను తప్పుదో పట్టించొద్దు దయచేసి. నేను తప్పుదో పట్టించట్లేదు. మీరే You are trying to అసలు drive your విషయాన్ని agenda. వదిలేస్తారు. నల్ల డబ్బుని మీరు You are ఎందుకు మళ్ళీ trying to వెసులుబాటు drive an ఇస్తున్నారు? agenda where మళ్ళీ ఈ 50% రోజు వెసులుబాటు ఇవ్వడానికి ఇవ్వడానికి మీకు ఎవరు రైట్ ఇచ్చారు ఒక ఈ విషయం. దేశంలో? మళ్ళీ మీరే- వెసులుబాటు ఒక్క నిమిషం, ఎందుకు ఒక్క నిమిషం. మీరు ప్రజల అజెండా ఆకాంక్షలు చంపేసే రైట్ ఎవరు ఇచ్చారు మీకు? ప్రజల యొక్క ధనాన్ని వాళ్ళు తీసుకునేటువంటి వెసులుబాటు వాళ్ళకు ఉంటుంది. ఇక్కడ ప్రభుత్వము ఇంకొక అవకాశం ఇచ్చారు. అవకాశంలో ఎట్లా ఇచ్చారు? 50% ట్యాక్సు, పెనాల్టీ, సర్చార్జ్ అండ్ ట్యాక్సు, తర్వాత రిమైనింగ్ 50%లో 25% లాకింగ్ పీరియడ్. ఆ డబ్బుని ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద మౌలిక సదుపాయాలు, విద్య, ఆరోగ్యం, అనేక రకమైన విషయాలు. 4 ఏళ్ల తర్వాత ఇది చర్చ ఈ రకంగా మాట్లాడి చర్చ లేదండి, అంటే ఏకపక్షం మీరు ఉపన్యాసాలు ఇస్తే వింటారా ఏంటి? లేకపోతే మీరు జనం మీరు సమస్య. మీరు 4 ఏళ్ళు మీరు ప్రశ్నలు అడిగారు. మీరు ప్రశ్న అడగలేదు, అడిగితే మీరు సమాధానం ఎప్పుడు చెప్పాలా? చెప్పండి. కదా. 25% 4 years తర్వాత ఏమవుతుంది? నేనేమంటున్నా, వెసులుబాటు కల్పించింది నల్లధనం ఉన్నవాడికి వెసులుబాటు ఆ, కల్పించింది. వెసులుబాటు కాదు. Yes, వెంకటకృష్ణ అది గారు, అది వెసులుబాటు important. కాదు. మళ్ళీ ఇవాళ వెసులుబాటు 50% వెసులుబాటు ఇచ్చినారు. మీరు గౌతమ్ రెడ్డి గారు నిజమే. ఇది వేరు, ఇది వేరు. గౌతమ్ రెడ్డి గారు You are trying to శ్రీధర్ రెడ్డి mislead గారు the people. చెప్పేది కరెక్టే. శ్రీధర్ రెడ్డి గారు చెప్పేది అవును, 4 ఏళ్ల అవును. కాలం. శ్రీధర్ కాదని ఎవరు అంటున్నారు మీరు? నేను సెట్ చేస్తాను. Yes. శ్రీధర్ రెడ్డి గారు చెప్పేది కరెక్టే. 50% పర్ఫిట్ Penalty. చేస్తారు. మిగతా 50%లో 25% ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజనలో పోతుంది. డిపాజిట్ చేయాలి. 4 ఏళ్ళు దానికి ఇంట్రెస్ట్ ఉండదు అని చెప్పారు. 4 ఏళ్ల తర్వాత 4 ఏళ్ల తర్వాత ప్రభుత్వం 4 ఏళ్ల నిర్ణయిస్తుంది. తర్వాత ఆ డబ్బు కాకుండా పోతుందా? ఎందుకు మాయమైపోతాయి? వాళ్ళ డబ్బు వాళ్ళకు ఏం ఉంటుంది. సార్ ఇది? ఎటు తీసుకెళ్తున్నారు దేశాన్ని? మేము ప్రజలకు అర్థం కాదని అర్థమయ్యే ఆలోచన లేకపోతే మేము ఏం చేయలేం. If you don't want to get understood. మేము అనాడి కాదు. శ్రీనివాసరావు గారు, మీరు రన్నింగ్ కామెంటరీ ఇస్తే అన్ని కామెంట్ కా- పాపం ఈ ఆయన దేశానికి చాలా- సంబంధించి ఆయన చాలా మీకు ఏమైనా ఒక ఓపిక ఆర్థిక ఉన్నాడు. వ్యవస్థ ఉందా? ఆయన మీరు ఎప్పటిలాగా చెప్పండి. లేదు. మీరు ఒక ప్రత్యేక ఆయన మీకు ఎప్పటిలాగా ఆర్థిక లేదు. విధానం చాలా లేదు, ఓపిక మీరు ఉన్నాడు. మాట్లాడతారు. వెంకటేష్ నేను సమాధానం చెప్పిన దాకా ఖచ్చితంగా నేను మాట్లాడాను. ఆయన ఇప్పట్లాగా నేను లేడు. ఆయన సమాధానం చాలా ఓపిక చెప్పిన ఉన్నాడు దాకా ఇవాళ. నేను సమాధానం చెప్పిన దాకా నేను ఖచ్చితంగా మాట్లాడాను. ఇఫ్ యు ఆర్ అడమెంట్ ఐ యామ్ ఈక్వల్లీ అడమెంట్. చెప్పు. నేను చెప్పేది ఏంటంటే ఏమండి? ఇవాళ ఏమండి? తీసుకొచ్చిన అలా కాదండి, మీరు గౌతమ్ సమాధానం రెడ్డి గారు, చెప్పే ముందు కూడా వినండి. మీరు చెప్పేది విన్నాను. మీరు ఒక్క దబాయిస్తే మాట ఊపిరి వినండి. ముచ్చట్లేదు. లిజన్ టు మీ ఫస్ట్, దెన్ యూ విల్ ఆన్సర్. లిజన్ టు మీ ఫస్ట్. ప్రశ్న మీరు వినాలి. సమాధానం చెప్పండి. నేను ప్రశ్నకే సమాధానం మీరు- చెప్తున్నాను. మీ మీరు ఓపిక లేకపోతే సమాధానం నేను చేయలేను. చెప్పడానికి ఉండండి. మీరు- అసలు మేము ఓపిక మరో ఉండాలి రకంగా ముందు. అనట్లేదు. నేనేమంటున్నా అంటే మీరు సమాధానం చెప్తారన్నారు. నేనేమంటున్నా అంటే ఈ దేశంలో ఇంత పెద్ద దేశంలో ఇంత పెద్ద ఎస్టాబ్లిష్మెంట్ మీరు ప్రసంగాలు ఇస్తే మీ ప్రసంగాలకు అభ్యంతరాలు కాదు. ఇక్కడ నేను కూర్చున్నది భారతీయ జనతా పార్టీ ప్రతినిధిగా ప్రజలకు సమాచారం పోవాలనే ఉద్దేశము. వైఎస్ఆర్ సిపికి లేకపోతే ఏదో అజెండా పెట్టి డ్రైవ్ చేసుకునే వాళ్ళ కోసం కాదు. కాదండి, వైఎస్ఆర్సీపీ అహోబిలం మాట చేశారు కదా, అందరూ చేశారు కదా. అది ప్రజలదే కదా, ప్రజల పార్టీ కదా. ప్రజలు రాలే వాళ్ళు ఏమంటే 60 మంది ఎమ్మెల్యేలు ఉన్నారండి. అదే అహోబిల మఠమేం కాదు అది. ఉంటే ఏమిటి? తెలుగుదేశం అహోబిల మఠం కాదు, వైఎస్ఆర్సీపీ అహోబిల మఠం కాదు. అది కూడా ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ. మేము చేయలేదుగా. మీలాగా ప్రజా వ్యతిరేక చర్యలు చేశామా? రైట్. మీలా ప్రజా వ్యతిరేక చర్యలు చేశామా? మేము రాయన్ ప్రసాద్ గారు బంధువులు ప్రకటించామా? రాయన్ ప్రసాద్ గారు బంధు గారు జనాలు వచ్చారా? రాయన్ ప్రసాద్ గారు ఐ వాంట్ ఆన్సర్. లెట్ మీ ఆన్సర్ ఫస్ట్. మేము ప్రకటించలేదు, మీరు ప్రకటించారు. బంధువుల గురించి మీరు ఎవరు జనాలు లేరు, మీరు ఎందుకు మాట్లాడతారు? ఎక్కడున్నారు మీరు ఈ దేశంలో? మీరు ఎక్కడున్నారు మీరు? దయచేసి ఓ దగ్గర 0.6, ఓ దగ్గర 1.6. బంధువుల గురించి కూడా మీరు వదిలేద్దాం. ఎక్కడున్నారు? బంధువుల గురించి కూడా వదిలేద్దాం. నేను ఒకటే ప్రశ్న. బంధువుల గురించి కూడా వదిలేద్దాం. మీరు అడిగిన దానికి అంతే. గతంలో మూడే పాయింట్స్. మీరు అయితే సమాధానం పోతుంది. మూడే పాయింట్స్. అవును చెప్పండి. ఒకటి, మరోసారి చెప్పండి. నల్లధనాన్ని ప్రజలు ఎంతో ఆకాంక్షతో ఎన్ని ఆశలతోనో నల్లధనం పోవాలని ప్రజలు కోరుకుంటుంటే ఆ నల్లధనంలో సగం దాన్ని మళ్ళీ వైట్ చేద్దామనే ఆలోచన చేయడం అది దుర్మార్గం అవునా కాదా? అది దుర్మార్గం అవునా కాదా? పాయింట్ నెంబర్ 1. దానికి చెప్పండి. పాయింట్ నెంబర్ 2 రాయన్ ప్రసాద్ గారు చెప్తారు. నేనేమంటున్నానంటే ఖచ్చితంగా ఇవాళ మరొక అవకాశము. ఎవరైనా ఇంకా కూడా చల్తా హై యాటిట్యూడు, గతంలో అనేక రకాల స్కీములు వచ్చాయి, అయిందా పోయిందా, 30%, 40% వ్యవస్థను మేనేజ్ చేసుకోవచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ తెలుసు, లేకపోతే పలానా ప్రతిపక్ష నాయకుడు తెలుసు, పలానా నాయకుడు తెలుసు, ఈ రకమైనటువంటి వ్యవస్థ వేళ్ళూనికి పోయినటువంటి ఈ దేశంలో చివరి అవకాశంగా మరొక అవకాశం ఇచ్చారు. తప్పేమిటని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాను. 50% మీరు కంప్లీట్ వినండి. 50% ఆల్మోస్ట్ పెనాల్టీగా పోతుంది. రిమైనింగ్ 50%లో 25%
ప్రభుత్వం దగ్గర ఉంటుంది 20% ఆ వెసులుబాటు details దొరుకుతుంది. అన్నీ దీన్ని పొద్దున్న దీనికి చదువుతూనే ఉన్నారు పేపర్లో. ఇది ప్రకటించినా ప్రకటించకపోయినా అది ఆ రోజే పేదవాళ్ళకు ప్రకటిస్తే జరిగేటువంటి అయిపోయింది నష్టం ఏం లేదంటున్నా. ప్రభుత్వం దగ్గర ఒక వ్యూహం ఉంటుంది. వెంకటకృష్ణ గారు సంపత్ కుమార్ డిసైడ్ చేస్తారా? మీ ప్రభుత్వం ఏం చేయాలో? వ్యూహాలకి ప్రజలు ఎందుకు సమిధులు అవ్వాలండి? ప్రజలు ఎందుకు సమిధులు అవుతున్నారు? వ్యూహాలకి ప్రజలు ప్రజలు సహకరిస్తున్నారు. సమిధులు మీరు ఎజెండా డ్రైవ్ చేస్తా ఉన్నారు. వ్యూహాలకి ప్రజలు మీ ఖచ్చితంగా అనుకూలంగా ఉన్నారు. ఎండలో మలమల ప్రజలు మాడిపోవాలండి. సహకరిస్తా ఉన్నారు. ఏమీ మీరు లేదు. చూడండి. మీరు 24,000 రూపాయలు సరిపడేవాడు సామాన్యుడు కాదు. ఆయన గౌతమ్ రెడ్డి అయి ఉండొచ్చు, ఆయన సంపత్ కుమార్ అయి ఉండొచ్చు. ఆ డబ్బుని పేద ప్రజలకి పంచుతానని సంక్షేమానికి వాడతానని చేసేది చెప్పారు. ఏమిటిది? మొన్న గరీబ్ కళ్యాణ్ యోజన అంటే ఏమిటి? ఒక మాట. మీకు హిందీ అర్థం అవుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మొన్న ఐ ఎక్స్పెక్ట్ యు తెల్లవారుజామున అండర్స్టాండ్ హిందీ. మొన్న తెల్లవారుజామున నాంపల్లి ఏరియా నుంచి వస్తుంటే నాంపల్లి ఏరియా నుంచి వస్తుంటే ముస్లిం మహిళలు చలిమంట వేసుకొని ఏటీఎం దగ్గర కూర్చుని ఉన్నారు. వాడు ఎప్పుడు వస్తాడో ఎప్పుడు తీస్తాడో డబ్బులు అది తీస్తాడు. ప్రశ్న, మా ప్రశ్న అది. ఏమిది వెంకటకృష్ణ గారు అయినా కూడా పదే అంశాన్ని డ్రైవ్ చేయడం మీ ఉద్దేశం అయితే నేను చేయలేను. మీరు ఏటీఎంల దగ్గర బ్యాంకులలో సమస్యలు ఉన్నాయని నేను చెప్తా ఉన్నాను. ఈజ్ ఇట్ ప్రాపర్? I am trying to answer. ఏ నల్లధనం We are కోసం accepting ప్రజలు to it కదా. చేశారో. అరే ప్రభుత్వం యాక్సెప్ట్ చేస్తుంది. మాట్లాడండి. జనం లేని వాళ్ళం కావచ్చు, మీరు జనం ఉన్న మాట్లాడండి. వాళ్ళం. మాట్లాడండి. ఇప్పుడు అనేక ప్రయత్నాలు చేసి డబ్బులు వెనక్కి వస్తాయని చెప్పని నల్లధనం అరికడతామని చెప్పి వాళ్ళకి చాలా కన్సెషన్ ఇచ్చారు. అన్నీ విఫలమైన తర్వాత నవంబర్ 8వ తేదీ ఏం చేశారు? పాత నోట్లు రద్దు చేసి కొత్త నోట్లు పెట్టి ఏ డబ్బు అయితే వెనక్కి రాదో అఫిషియల్గా ఆ డబ్బు అంతా నల్ల డబ్బు, ఆ డబ్బు స్థానంలో మేము కొత్త డబ్బు ముద్రించి ప్రజల కోసం ఖర్చు పెడతాం అన్నారు. అది అందుకోసమే ప్రజలు వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు ఏమిటి ఉన్నట్టుండి ఆ ఒక 3 లక్షలు 4 లక్షలు కోట్లు రాకపోతే అందులో సగం 50-50 ఇందాక మీకు మెసేజ్ కరెక్ట్గా ఇచ్చారు. దొంగలు ఉళ్ళు పెంచుకున్నట్టు, దొంగతనం చేసినప్పుడు పోలీసు కేడి ఇద్దరు పంచుకున్నట్టు గతంలో 70% ఇస్తేవాడు మామూలుడే 50% గత మీరు స్కీములు జనానికి ఫెయిల్ అయ్యి కదా. చెప్పారు మీరు ఇప్పుడు. గత ప్రజలకు స్కీములు చెప్పారు. ఫెయిల్ అయ్యి జనం ఇబ్బంది పడలేదు గతంలో. ఇప్పుడు జనాన్ని గవర్నమెంట్ లాగారు. వ్యూహం ఉంటుంది, చెప్పేది ఒక వినండి, పద్ధతి ఉంటుంది. శ్రీధర్ రెడ్డి గారు వినండి. ఆయన చెప్పండి. మీరు చెప్పేశారు కదా, ఆయన చెప్పండి. ఇప్పుడు వినండి, Opinion చెప్పండి. ఇప్పుడు 50% వాళ్ళకి ఇచ్చి 50% మేము ఉంచుకుంటాం, అందులో 25% మళ్ళీ మీకు ఇచ్చేస్తాం తిరిగి 4 ఏళ్ల తర్వాత. అంటే దొంగ డబ్బు ఉన్న వాళ్ళ దగ్గర ప్రభుత్వం అప్పు తీసుకుంటుంది, వడ్డీ లేని అప్పు. వడ్డీ లేని, అంతే కదా, దాచిపెడుతుంది. దాచిపెడుతుంది. మళ్ళీ తిరిగి వాస్తవం అండి. అంతేగా దొంగ డబ్బే కదా ఇది. అంటున్నాను నేను. నేను చెప్పేది ఇంకొక మాట లేదండి, చెప్తాను. వెంకటేష్ సార్, ప్రధానమంత్రి దొంగతనం చేసిన ఏమన్నాడు? డబ్బు 75% వాళ్ళకి available కోర్టులో లేదండి. సీజ్ చేస్తారు. విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. ఒక నిమిషం అండి. పని చెప్పండి. ప్రధానమంత్రి ప్రకటించిన రోజు మరుసటి రోజు ఏమన్నారు? అసలు ప్రజలు ఇబ్బందులు పడలేదు, హాయిగా ఇంట్లో కూర్చొని నిద్రపోతున్నారు, సంపన్నులే భయపడుతున్నారు అన్నారు. తర్వాత ఏమన్నారు? ఎక్కడ అవునంటే మరి మీరు ఒప్పుకున్నారు కదా, ఇప్పుడు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు కావాల్సిన ఇది లేవు, కరెన్సీ నోట్లు లేవు, రోజు ఆడ కాపులా కాస్తున్నారు. పాత నోట్లు రద్దు చేసి కొత్త నోట్లు సరఫరా లేనప్పుడు విఘ్నత కలిగిన ఏ ప్రభుత్వం ఏం చేయాలి? పాత నోట్లను కూడా సరఫరాకు అంగీకరించాలి. మీరు డిసెంబర్ 31 వరకు అనుమతి ఇచ్చినప్పుడు, కొత్త నోట్లు లేనప్పుడు పాత నోట్లు అప్పుడు దాకా మీరు అనుమతి ఇస్తే సర్క్యులేషన్ ఎట్లాగో ఇప్పుడు మా కట్టమంటున్నారు, ఒక ఆయన మెసేజ్ బ్యాంకు పెట్టాడు. కట్టమంటున్నారు. ఒక ఆయన మెసేజ్ పెట్టాడు, వారానికి ఇప్పుడు 24 అమెండ్మెంట్ అండి. వీక్లీ 24,000 తీసుకోవచ్చు అని చెప్పారు. బట్ 4 వారాలకి నేను 2 వారాలకి నేను 4,000 తీసుకోగలిగాను. అంతే, అది గ్రేట్. అది So that's గ్రేట్. what, సీతారాం నాయక్ గారు ఇక్కడ కీలకం. ఒక పాయింట్, ప్లీజ్ ప్లీజ్ ఒకటే ఒక పాయింట్, ఒక హాఫ్ మినిట్. తీసుకో, మాట్లాడండి. నేను ఇప్పుడు ఈ ఒక్క నిమిషం, గౌతమ్ గారు ఒక్క నిమిషం, నేను గౌతమ్ గారు ఒక్క నిమిషం, మాట్లాడండి. గౌతమ్ గారు ఒక్క నిమిషం, ప్లీజ్ ప్లీజ్ కోఆపరేట్, ప్లీజ్ కోఆపరేట్. ఎత్తారు. ఎందుకంటే నేను ఈ టీవీ చర్చలకు వచ్చేటప్పుడు మీ డ్రైవర్ మామూలు నేను ఎవరో కూడా తెలియదు పాపం. నేను మామూలుగా ఎట్లా ఉంది అంటే నరకం చూస్తున్నాం సార్ అన్నాడు. నేను అడుగుతున్నాను, ఇప్పుడు ఇదేమో మా పార్టీది కాదు, ఇక్కడ లెఫ్ట్లో ఎవరు లేరు. ఈ వెంకటకృష్ణ గారి అనుమతితోటి మీరు హెచ్ఎంటీవీలో ఉండే సిబ్బందిని ఇక్కడ పిలిపించండి, వాళ్ళని అడగండి. అప్పుడు మీకు కమ్యూనిస్టులు తీసండి, మాకేం పలుకుబడలేదు, మేము బలహీన పడిపోయాం. మీరు చాలా పెద్ద పార్టీ, గ్రేట్ పార్టీ, మీరు వాళ్ళ ఏ చెబితే అభిప్రాయం మీరు ఆమోదిస్తారా? ఐఎమ్ ఛాలెంజింగ్ యూ. రైట్, ఓకే. సీతారాం నాయక్ గారు ఇక్కడ మిగతా 2 అంశాలకు సంబంధించి, ఒకటేమో నల్లధనంలో సగం ఎందుకు ఇచ్చారనే దాని మీద మనం ఒకటి చూసాం. రెండోది, నా జీవితంలో 35 ఏళ్ల రాజకీయ జీవితంలో 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశాను, 10 ఏళ్ళు ప్రతిపక్ష నాయకుడిగా చేశాను, మళ్ళీ ముఖ్యమంత్రిగా చేస్తున్నాను. ఇంత సుదీర్ఘమైన అనుభవంలో ఇంతటి అసహనానికి నేను ఎప్పుడూ గురవలేదు. ఇది నా స్టేట్మెంట్ కాదు, ఇది నా స్టేట్మెంట్ కాదండి సీతారాం నాయక్ గారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్. వారిని ఇవాళ ముఖ్యమంత్రుల ఒక సంఘం వేసి దానికి పెట్టారు, సంతోషం. అందులో అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు. మాణిక్ సర్కార్ గారు ఉన్నారు, ద గ్రేట్ సీఎం, అండ్ శివరాజ్ సింగ్ చౌహాన్ ఉన్నారు, ద గ్రేట్ సీఎం. నితీష్ కుమార్ ఉన్నాడు, ప్రోగ్రెసివ్ సీఎం. చంద్రబాబు నాయుడు ప్రోగ్రెసివ్ సీఎం. అలాగే కాంగ్రెస్ పార్టీ పాండిచ్చేరి నారాయణ స్వామి గారు ఉన్నారు, మంచి ట్రాక్ రికార్డ్, మంచి వాళ్ళని వేశారు. ఇదే ప్రకటన చేసిన వెంటనే ఇలాంటి కమిటీ వేసి ఉంటే ప్రజల సమస్య మీద ఫోకస్ పెట్టి ఉండేవాళ్ళు కదా. ఈ 20 రోజులు తర్జన భర్జన పడి ఇప్పుడు వేయడం ఏంటి? మరి ఇప్పటి వరకు అసహనంతో ఉన్న చంద్రబాబు నాయుడు గారు అసహనాన్ని చూస్తారా, లేదా కమిటీ పదవి ఇచ్చినందుకు ప్రజల పట్ల సానుకూలంగా ఉంటారా, మోడీ గారి పట్ల సానుకూలంగా ఉంటారా? దిస్ ఈజ్ మై బేసిక్ క్వశ్చన్.
ఇప్పుడు మోడీ గారి స్థానం కానీ మోడీ గారు మాట్లాడే విధానాన్ని బట్టి చంద్రబాబు నాయుడు గారు మొదటి రోజే వారికి శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్ లాగా వారికి సంబంధించినటువంటి ఎవరైతే పార్లమెంట్ సభ్యులు ఉన్నారో శివప్రసాద్ గారు ఇవాళ వన్ సైడ్ ఏమో నల్ల కోట్ వేసుకున్నాడు, వన్ సైడ్ ఏమో వైట్ వేసుకున్నాడు. బ్లాక్ అండ్ వైట్. ఆ బ్లాక్ అండ్ వేస్ట్ చేసుకుని బ్లాక్ వాడేమో నవ్వుతున్నాడు, వైట్ వాడేమో బాధపడుతున్నాడు. ఇదేం పద్ధతి అని ఆయన మొత్తం హౌస్ అంతా తిరిగాడు. ఇది చాలా విచిత్రమైన పరిస్థితిలో మేమే ఉన్నాం. హౌస్ ఇంత చేస్తున్నటువంటి మోడీ గారు, ఇంత అనుభవం ఉన్నటువంటి మోడీ గారు పార్లమెంట్కి వచ్చి నీకు ఉన్నటువంటి విషయాన్ని చెప్పడంలో తప్పే ఉన్నదంటే చెప్పరు. ఇవాళ బుల్డోజ్గా ఒకసారి మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ కు ఉన్నటువంటి సవరణను పాస్ చేశారు మూజువాణి ఓటుతోటి. అది గందరగోళం అండి. నాకు అర్థమైతే లేదు. వాళ్ళు చెప్పుకునే అవకాశం ఉంది. ఈ దేశంలో నల్ల డబ్బును అరికడతామని. అంటే మన పార్లమెంట్ లో ఏదైనా చేయొచ్చని చాలా సార్లు ప్రూవ్ అయింది కదా, అట్లాగే ఇది కూడా. అబ్బో అది ప్రజాస్వామ్యం పార్లమెంట్ వ్యవస్థకు ఉన్నటువంటి దీన్ని బట్టి చూసినా కొద్దిగా ఇబ్బందికర పరిస్థితి కొత్త వాళ్ళైనటువంటి మా వాళ్లకు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి చూస్తే అసలు దొంగ అది పాపం సొమ్ము వాడిని శిక్షించాలని ఓదికు ఈ నల్ల కుబేరులను అనుకుంటూ అరే నిన్ను క్షమిస్తాం, సగం కట్టు సగం వదిలిపెట్టు అనేటప్పటికీ రాబోయే రోజుల్లో ఇంకా పెరిగే అవకాశం ఉంటది. ఇది మీరు ఎంత స్ట్రిక్ట్ చేసినా రాబోయే రోజుల్లో రెట్టింపు అవుతుంది. వాడు సగం పోతుంది సగం ఉంటది అనే అవకాశం వస్తుంది కదా. మరి మోడీ గారు అంత అనుభవం ఉండి వారికి నేను కూడా ఇక్కడ ప్రోగ్రెసివ్ గానీ లేకపోతే సానుకూల దృక్పథంతోనే మాట్లాడుతున్నా. ఎప్పుడైతే ఈ సమస్య వచ్చిందో, ఒక మాట రాయప్రసాద్ గారు, ఎప్పుడైతే ఈ ప్రకటన వచ్చిందో 4 రోజులు 5 రోజులు అయిన తర్వాత ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది అనుకున్నారో ఫస్ట్ రియాక్ట్ అయింది మీ స్టేట్లోనే. మొబైల్ ఏటీఎంలు అన్నారు, మొబైల్ బ్యాంకులు అన్నారు, రైతు బజార్లోకి వెళ్ళి అక్కడ ప్రజలకు డబ్బులు అందించే ప్రయత్నం ఏదో చేశారు. మొత్తానికైతే కొంత ఇనిషియేట్ చేశారు. కేంద్రానికి డబ్బులు ఎక్కువ పంపించమని లెటర్ రాశారు. అయినా డబ్బులు రాకపోతే చివరికి అసహనానికి గురవుతూ అసహనం స్టేట్మెంట్ ఇచ్చారు. నా జీవితంలోనే ఇలాంటి అసహనం చూడలేదన్నారు. సరే, చంద్రబాబు నాయుడు గారికి అనుభవం ఉంది కాబట్టి, కొద్దిగా ఆర్థికంగా ఆయన నైపుణ్యం ఉంది కాబట్టి వాళ్ళ కమిటీ వేసి మంచి సీఎంలతో వేశారు, సంతోషం. కానీ ప్రకటనతో పాటు ఈ కమిటీ వేసి ఉంటే ఈ 20 రోజుల పాటు పెద్ద అధ్యయనం జరిగేది, ఎప్పటికప్పుడు సమస్యలను అడ్రస్ చేసేవాళ్ళు కదా. అంటే ఇవాళ తన వల్ల జరిగిన పొరపాటుని, తన వల్ల వస్తున్న వ్యతిరేకతని ఈ ముఖ్యమంత్రి మీద నెట్టేయడమా, 5 పార్టీల ముఖ్యమంత్రుల మీద? అట్లా మనం అలా ఆలోచించిన అవసరం లేదు అనుకుంటున్నాను వెంకటకృష్ణ గారు. మరి చంద్రబాబు నాయుడు గారికి వచ్చిన అసహనం ఏమైపోవాలి ఇప్పుడు? అసహనం వచ్చింది, అందుకనే కేంద్ర ప్రశ్న అడిగితే ఆ సంస్థల రాజేంద్ర ప్రసాద్ గారికి అసహనం వస్తుంది. తీసుకుంటూ నాకేం రావట్లే అసహనం. ఈ ప్రశ్న అడిగితే రాజేంద్ర ప్రసాద్ గారికి అసహనం వస్తుంది తప్ప లైన్ లో ఉన్న బీదోళ్ళకి ఏం వెసులుబాటు దొరకదు. కాదన్న, ఇప్పుడు ఇష్యూ చాలా గంభీరమైంది. మనం దీన్ని రాజకీయాల కోసం ఇంకో రకంగా వాడుకోకూడదు అనేది నా అభిప్రాయం. ఇక్కడ ఒకటి వెంకటకృష్ణ గారు, మీరు చాలా ప్రశ్నలు వేశారు. ఈ వెంకటకృష్ణ గారు వేస్తలేరు, సంపత్ కుమార్ వేస్తలేరండి, భారతదేశ ప్రజలు వేస్తున్నారు. చెప్పనివ్వండి, ఎందుకంటే వాళ్ళు అవుట్డోర్ లో ఉన్నారు కదా, గ్యాప్ ఉంటుంది. ప్రసాద్ గారు కానీ వెంకటకృష్ణ గారు, ఈ నోట్ల రద్దు అనేది గతంలో ఎప్పుడు చేయలే కనుక కొన్ని ముందు జాగ్రత్తలు ఏం తీసుకోవాలనేది నేను పుట్టింది 71లో, 78లో చేశారు. నేను చదువుకున్నాను. నాకంటే మీరు సీనియర్, మీరు నాకంటే ముందు పుట్టి ఉంటారు, మీరు చూసి ఉండాలి. నేను చదువుకున్నాను, మీరు చూసి ఉండాలి. అప్పుడంత 10,000 కోట్ల 1,000 కోట్లు, 10,000 నోట 5,000 నోటు, దాని ఎఫెక్ట్ అంత లేదు. ఇవాళ ఎకానమీ పెరిగి, ఇప్పుడు ఎకానమీ విపరీతంగా పెరిగి క్యాష్ ఫ్లో పెరగటం వల్ల ఈ సమస్యలు వస్తున్నాయి. పోనీ వీటిని చేయొచ్చు, ముందుగా నోట్లు ప్రింట్ చేయొచ్చు, లేకపోతే ఏటీఎంలో 2,000 నోటుకి 500 నోటుకి సరిపడా స్పేస్, అది టెక్నికల్ ప్రాబ్లం చేయొచ్చు. కానీ ఇవన్నీ చేస్తే దొంగలకు ముందుగా సమాచారం వెళ్ళిపోతుంది కదా. ఇటువంటి కొన్ని సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు ఆ దొంగలకే కదా మీరు, ఆ దొంగలకే వెసులుబాటు ఇస్తున్నారు. మీరు ఎవరినైతే దొంగలని పేరు పెట్టి పిలిచారో ఆ దొంగలకి మీరు ఇప్పుడు రాజమార్గం వేస్తున్నారు. అది మా అభ్యంతరం. ఆ దొంగ సొమ్ముతో ప్రభుత్వాన్ని నడపాలని దేశంలో, ఈ గొప్ప దేశంలో
మర్డర్ చేసిన వాళ్ళకు కూడా కొన్ని ఎగ్జామ్షన్స్, కొన్ని 3 నెలలలోపు ఛార్జ్ పడకపోతే బెయిల్ వచ్చేయటం, ఇటువంటి చాలా ఉన్నాయన్న. రాజ్యాంగం కల్పిస్తుంది. ఇప్పుడు తర్వాత ఆ ఎగ్జామ్షన్ ఇవ్వడానికి కూడా నేను అనుకుంటాం ఏంటంటే వెంకటకృష్ణ గారు, నేను ఎక్కడో చదివా ఎకనామిక్స్లో, ఈ వాడకుండా మనీ కనుక రూయిన్ అయిపోతే దానివల్ల అదేదో లెక్కలోకి రాక ప్రజలకు ఉపయోగపడగా ఆర్థిక వ్యవస్థకి ఏదో ఇబ్బంది అని చెప్పి నేను పాయింట్ చదివా. అందుకనే వీళ్ళు ఎక్కడ వాడకుండా దాన్ని ఇచ్చేసేస్తారో, నాశనం చేస్తారో, ఆ మనీని మరలా ప్రజల్లోకి తీసుకొచ్చి అందులో 50 కాదు 75% ప్రజలకు ఉపయోగపడే విధంగా పన్ను రూపంలో తీసుకుందామని కేంద్రం ఆలోచించాలి. అలా ఏం కాదులేండి. మీరు చదివింది కరెక్టే కానీ దాన్ని అర్థం చేసుకోవడంలో పొరపాటు అర్థం చేసుకున్నారు మీరు. అలా ఉండదు. ఈ దేశంలో ఎంత వ్యాలిడ్ కరెన్సీ ఉందో ఆ కరెన్సీని ప్రభుత్వం మళ్ళీ ముద్రించుకుంటుంది. రాని నోట్లు ఏమైనా ఉంటే 78లో కూడా 5,000 నోట్లని 10,000 నోట్లని రద్దు చేసినప్పుడు మురుగు కాలువల్లో డస్ట్బిన్లో కనిపించాయి నోట్లు. అంత మాత్రాన ఆ డబ్బులు పనికిరా కూడా పోలేదని కాదు, అంత వాల్యూని మళ్ళీ ప్రభుత్వం సిద్ధం చేసుకుంటుంది. వెంకటకృష్ణ గారు, అవి సూక్ష్మమైన ఆర్థిక విషయాలు ఉన్నాయి. అది ఎంత బ్లాక్ అయిపోయింది, ఎంత రూయిన్ అయిపోయింది, ఎంత నాశనం చేశారని లెక్కలు ప్రభుత్వం దగ్గర ఉండదు. ఎంత ప్రింట్ చేయాలో తెలియదు. ఇవే కొన్ని ఉన్నాయి. డిసెంబర్ 30 దాకా ఆగితే లెక్కలు వస్తాయి కదా, అప్పుడు దాకా ఎందుకు ఆకుండా దయ చూపారు మల్ల కుబేర్ల పట్ల అన్న. ఈలోపు ఒక అవకాశం ఇచ్చి ఆ మనీని తీసుకొచ్చి 75% తీసుకెళ్లి ప్రజలకు ఖర్చు పెట్టే అవకాశాన్ని మనం ఆలోచించాలి. ఇంకో అంశాన్ని ఓపెన్ చేస్తున్నా ఇంకో అంశాన్ని ఓపెన్ చేస్తున్నా గౌతమ్ రెడ్డి గారు సంపత్ కుమార్ గారితో. గౌతమ్ రెడ్డి గారు, తెల్లవారితే 1వ తారీఖు, ఒకరోజు 30వ తారీఖు తెల్లవారితే 1వ తారీఖు జీతాలు ఓకే. జీతాలంటే ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులకి బ్యాంక్ అకౌంట్లు ఉంటాయి, డెబిట్ కార్డు ఉంటాయి, క్రెడిట్ కార్డు ఉంటాయి, ఏదో వాళ్ళ తిప్పలు వాళ్ళు పడతారు, ఇష్టం ఉన్నా లేకపోయినా కొంత భరిస్తారు. ప్రైవేటు దీంట్లో 4th క్లాస్ ఎంప్లాయీస్ ఉంటారు, 3,000, 4,000, 5,000 పనిచేసేవాళ్ళు. వాళ్ళ పరిస్థితి ఏంటి? పాయింట్ నెంబర్ 1, వెల్ఫేర్ పెన్షన్స్, వితంతువులు, వృద్ధులు, వికలాంగులు, వీళ్ళకి పెన్షన్ పడగానే ఆ 1,000-1,500 డ్రా చేసుకుంటే తప్ప పూట గడవని పరిస్థితి చాలామందికి. అందరికీ కాకపోయినా ఎబో 60-70%. వాళ్ళ పరిస్థితి ఏంటి? ఈ క్యాష్లెస్ అనే దాంతో సాధ్యమేనా ఇది? టైటిల్స్ పడుతుండగానే క్లైమాక్స్ని తెర మీదకి తీసుకొస్తే నల్లధనం పేరుతో నోట్ల రద్దు అనే టైటిల్స్ వేసి క్యాష్లెస్ అనే క్లైమాక్స్ని చూడండి అని చూపిస్తే ఇది ప్రజలు అనుభవించదగ్గ సినిమానేనా? ఇది ప్రజలు ఎంజాయ్ చేసే సినిమానేనా? వెంకటకృష్ణ మీరు ఆగండి. రాయన్ ప్రసాద్ గారు మీరు ఆగండి. నేను గౌతమ్ రెడ్డి గారిని అడిగాను. మాట్లాడుకోకూడదు. మనం కూడా రాజకీయాల్లో సీనియర్లు కాదండి. మేధావి వెంకటకృష్ణ గారు, నేను మిమ్మల్ని అడగలేదు, మీరు మాట్లాడారు ఇందాక. ఈ పాయింట్ గౌతమ్ రెడ్డి గారిని అడుగుతున్నా. మాపడానికి నల్లధనం రూపుమాపడానికి విధానాలకి ఇంటర్లింక్ ఉంది. అనుకూలం ఏముంది ఇందులో, ప్రతికూలం ఏముంది? గౌతమ్ రెడ్డి గారు సార్ ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇవాళ నేను ఇక్కడికి వచ్చే ముందే నా స్నేహితుడు ఒకడు ఓల్డ్ ఐరన్ బిజినెస్ చేసే అతను 10 మంది ఎంప్లాయీస్ ఉన్నారు అతని దగ్గర. ఆ 10 మంది ఎంప్లాయీస్ కి కూడా బ్యాంక్ అకౌంట్స్ ఏమి లేవండి. నేను ఇప్పుడు డబ్బులు ఇవ్వాలంటే ఎలా ఇవ్వాలి? బ్యాంక్ లో తీసే డబ్బులు కూడా నా దగ్గర లేవు. వాళ్ళకి అకౌంట్లు ఓపెన్ చేయాలి, దాంట్లో వేయాలి, వాళ్ళు మళ్ళీ తీసే విధానం కూడా చేయాలి అనేటువంటి చెప్తున్నారు. 130 కోట్ల మంది జనాభాలో 25 కోట్లు మాత్రమే అకౌంట్స్ ఉండి రిమైనింగ్ 1 కోటి మందికి అకౌంట్స్ లేనటువంటి భారతదేశంలో నువ్వు మళ్ళా అకౌంట్స్ ఓపెన్ చేయాలి, వాళ్ళకి చేయాల్సినటువంటి అవసరం. 25.5 crores జనధన్ కిందనే ఓపెన్ చేశారు. ఏంటండి 25 కోట్ల 20 లక్షల అకౌంట్లు జనధన్ కింద ఓపెన్ చేశారు. గతంలో 25 కోట్లు ఉన్నాయి, 55 కోట్లు ఉన్నాయి అకౌంట్స్ లేవండి. ఇందాక వెంకటకృష్ణ గారు చెప్పినట్టు ఊళ్ళే ఏ రకమైనటువంటి బ్యాంకులు కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. నేను ఒకటే చెప్తున్నానండి, గారు అడిగినటువంటి దానికి కూడా ఒక్క ప్రశ్న సమాధానం చెప్పండి. ఈ నల్లధనాన్ని వీళ్ళు ఎరాడికేట్ చేసేటువంటి చెప్తాం అనేటువంటిది
శుద్ధ అబద్ధం. గౌతమ్ ఎందుకంటే రెడ్డి అకౌంట్ ఓపెన్ వైఫై ఏ రకంగా అయితే ఉంటుందో మోడీ గారికి చంద్రబాబు నాయుడు గారి చుట్టూ మాత్రమే ఈ నల్ల కుబేరులందరూ కూడా తిరుగుతున్నారు కాబట్టి దాన్ని కట్టేజ్ చేశారు. ఇప్పటిదాకా సంస్కారంతో ఒప్పుకున్నా. అందుకనే నల్ల కుబేరుకి పెద్ద గౌతమ్ రెడ్డి గారు, అందుకని ఈ రోజు గౌతమ్ రెడ్డి గారు, అనేటువంటి మాటలు రాజేంద్ర ప్రసాద్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, నేను ఒప్పుకుంటున్నా. గౌతమ్ రెడ్డి గారు, ఒక్క మాట. గౌతమ్ రెడ్డి గారు, ఒకటి ఇప్పటిదాకా పద్ధతిగా చర్చ అనేది విషయానుకూలంగా పోవాలని చెప్పేసి నేను ఊరుకున్నా కానీ మోడీ గారి చుట్టూ చంద్రబాబు గారి చుట్టూ నల్లదనకులు తిరుగుతున్నారు. ఎవరు మాట్లాడుతున్నారండి? ఏ పార్టీలో ఉండి మాట్లాడుతున్నారు మీరు? అవును, లేకపోతే ఎందుకు ఏ చేస్తారండి? చరిత్ర ఉండి మాట్లాడుతున్నారు మీరు? లేకపోతే ఎటువంటి చరిత్ర ఉన్నటువంటి వ్యక్తుల చుట్టూ తిరుగుతుంటూ మాట్లాడుతున్నారు మీరు? ఎవరి 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 పల్లకిని మోసుకుంటూ మాట్లాడుతున్నారు మీరు? దయచేసి గురివిందలన్న సిగ్గుపడతాయి. దయచేసి ఆలోచించుకోండి. మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడుతున్నాము? దయచేసి నరేంద్ర మోడీ గారు లాంటి వ్యక్తికి, నరేంద్ర మోడీ గారు లాంటి ప్రధానికి ఇటువంటి నిందలు మీరు వేస్తే మిమ్మల్ని ప్రజలు చీదరించుకుంటారు. దయచేసి నరేంద్ర మోడీ గారు లాంటి వ్యక్తి గురించి మాట్లాడితే ప్రజలు చీదరించుకుంటారు. దయచేసి ఆలోచించి మాట్లాడండి. మీరు మిగతా విషయాలు మాట్లాడండి. ప్రజల సమస్యలు, వ్యవస్థలు, yes, we are ready to answer. Take the responsibility. ఈ దేశాన్ని మార్చే శక్తి మాకే ఉంది. కానీ దయచేసి నల్లకు గౌతమ్ రెడ్డి గారు, వ్యవస్థ మాట్లాడండి. We are ready to answer. గౌతమ్ రెడ్డి గారు మీరు మాట్లాడండి. గౌతమ్ రెడ్డి గారు ఒక్క నిమిషం. గౌతమ్ రెడ్డి గారు ఒక్క నిమిషం. ఒక్క నిమిషం ప్లీజ్. దయచేసి ప్లీజ్. వారు బయట ఉన్నారు కదా, 10 seconds గ్యాప్ ఉంటుంది. గౌతమ్ రెడ్డి గారు ఒక్క నిమిషం. ఆగండి సార్. రాజేంద్ర ప్రసాద్ గారు, మీరు అన్నట్టు నేను ఒప్పుకుంటా. రాజేంద్ర ప్రసాద్ గారు, మీరే సీనియరు, మీరు మేధావి, మీరే మేధావి. నేను ఒప్పుకుంటా. నేను ఒక్కటే అడుగుతున్నా, ఈ నెల 1-2 తారీఖుల్లో జీతాలు ఎలా అని ఆల్రెడీ చర్చ జరుగుతూ ఉంది. డబ్బులు ఎందుకు రాలేదని చంద్రబాబు నాయుడు గారు బ్యాంకర్ల మీటింగ్ పెట్టి బ్యాంకర్లు కోఆపరేట్ చేయడం నిన్న సీరియస్గా వాళ్ళ మీద సీరియస్ అయిన మాట వాస్తవమే కదా. కనీసం రిజర్వ్ బ్యాంక్ నుంచి ఎంత కరెన్సీ వస్తుందో కూడా ప్రభుత్వానికి చెప్పట్లేదు మీరని చెప్పి సీరియస్ అయిన మాట కూడా వాస్తవమే కదా. నేను ఒక అనుభవశాలిగా, ఒక గ్రామ సర్పంచుల సంఘం అధ్యక్షుడిగా చేసిన మిమ్మల్ని అడుగుతున్నా, రేపు 1-2 తారీఖుల్లో పెన్షన్లు ఎలా ఇస్తారండి? వృద్ధులకి, వితంతువులకి, వికలాంగులకి ఎలా ఇస్తారు? చెప్పండి, మీరు చెప్పండి. కేసీఆర్ గారు, చంద్రబాబు నాయుడు గారు విని మీ సలహాని ఇంప్లిమెంట్ చేస్తారు? చెప్పండి. వినండి, ఆల్రెడీ పెన్షన్స్ వాళ్ళ అకౌంటుల్లో వేయటానికి దాదాపు 60-70% అకౌంటుల్లో పడిపోతున్నాయి. వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళిపోతాయి. వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఎప్పుడు కావాలంటే అప్పుడు డ్రా చేసుకునే వెసులుబాటు. మిగతా వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయి. నేను కాదంట్లా. నేను మన కన్న తల్లి కష్టపడకుండా, ఇబ్బంది పడకుండా ప్రాణానికి తెగిస్తేనే మనం పుట్టామండి. ఆ కష్టాలు వద్దంటే మన జననమే లేదు. అలాగే ఒక నల్లధనం రూపుమాపాలంటే, జాతి ప్రక్షాళన కావాలంటే కొన్ని ఇబ్బందులు పడాలి. పడదాం అందరూ. 1వ తారీఖు వస్తుంది. గౌతమ్ రెడ్డి గారు ఆగండి. 1వ తారీఖు వస్తున్న నేపథ్యంలో ఒక్క నిమిషం దయచేసి మీ ఇద్దరు ఆగండి. దయచేసి గౌతమ్ రెడ్డి గారు ఒక్క నిమిషం దయచేసి. సంపత్ కుమార్ గారు, రేపు పెన్షన్లు, జీతాల పరిస్థితి క్యాష్ లెస్ అని అనుకుంటున్నాం. ఎంతమందికి క్యాష్ లెస్? 60%, 70% గ్రామీణ భారతంలో ఇండియా లివ్స్ ఇన్ విలేజెస్ అంటారు. ఎంతమందికి క్యాష్ లెస్? అందాలి కదా, పెన్షన్లు అయితే అందాలి కదా. పెద్ద చేతి మీలాంటి వాళ్ళకి, నాలాంటి వాళ్ళకంటే సరే ఏదో 10 రోజులు లేట్ అయినా ఏదో ఒకళ్ళు ఇచ్చిపుచ్చుకుంటాం. పేదవాడి పరిస్థితి. అందుకే అంటున్నాను వెంకటకృష్ణ గారు, భారత ప్రభుత్వము ఎవరుండని, ఎప్పుడుండని, ఏదైనా ఉండని, చలో నరేంద్ర మోడీ ఆకాశానికి ఎత్తినా ఓకే, ఎత్తంటే ఇది టైం. కానీ ఒక నిర్ణయం తీసుకొని అది అమలుపరిచేటప్పుడు అది ప్రతి ఒక్క వ్యక్తి మీద రిఫ్లెక్ట్ అయ్యే ఒక మేజర్ డిసిషన్ తీసుకునేటప్పుడు దానికి సన్నాహక ఏర్పాట్లు జరిగినాయా లేదా అని చూసుకొని ఆ నిర్ణయం తీసుకోవాలి. ప్రాధాన్యాలు ఏవైతే ఉంటాయో, నోట్లు ప్రింటింగ్ ఎలా చేసినారో అట్లే సేమ్ ఇక్కడ మెంటల్లీ అందరినీ ప్రిపేర్ చేసిన తర్వాత చేయవలసి ఉండే. మీరు ప్రాక్టికల్ చెప్తున్నారు కదా, మీరే అనుకోండి, మీరు పొద్దున పాలోనికి డబ్బులు ఇవ్వాలండి. 1 తారీఖు జీతం పడుతుంది మీకు, 3 తారీఖు 5 తారీఖు వచ్చే ఆనవాయితీ. పాలోడికి చెక్ ఇస్తారా? ఆన్లైన్లో కుడతా అంటే నడుస్తుందా? పేపర్ రోడ్ వస్తాడండి, పేపర్ రోడ్కి ఏమి ఇస్తారండి? పనామ వస్తుందండి, పనామకి ఏమి ఇస్తారండి? మున్సిపాలిటీ చెత్త తీసుకుపోయేటోడు వస్తాడండి, 50 రూపాయలు అడుగుతాడండి. ఈ రకంగా ఎట్లా వస్తాయి? ఒకటి. రెండోది, ఆగన్నా రాజేంద్ర ప్రసాద్ నా స్పీచ్ చాలా స్పీచ్ ఇచ్చినావు నీవు, నీ చంద్రబాబు నాయుడు, నీవు నరేంద్ర మోడీ టైం వచ్చినప్పుడు చెప్తారు. అన్నా రాజేంద్ర ప్రసాద్ గారు ఉండండి సార్. రాజేంద్ర ప్రసాద్ నన్ను మీరే ఆగండి, చెప్తున్నా వినండి, చెప్తున్నా మాట్లాడితే రాజేంద్ర ప్రసాద్ నేను ప్రజల్ని బెదరగొట్టేవాడిని అయితే సిచ్యువేషన్ ఎలా ఉంటుందో తెలుసా?
ప్రాక్టికల్ గా చెప్తున్నాము. దాదాపు 2-3 కోట్ల మంది చూసే షో నాది. నో, నేను బెదరగొట్టడం మొదలు పెడితే పరిస్థితి వేరుగా ఉంటుంది. రాయంప్రసాద్ గారు మీకు తెలుసు ఆ విషయం. జనం నా స్పీచ్ కూడా చూశారు మీరు. ఇంకోటి రాజేంద్ర ప్రసాద్ గారు, దయచేసి ఇవాళ నల్ల కుబేరులకి 50% ఇవ్వడానికి నేను తప్పు పట్టా. ఇవ్వడానికి తప్పు పడుతున్నా నేను. చంద్రబాబు నాయుడు గారితో వేసిన కమిటీని 8వ తేదీని ఎందుకు వేయలేదని ప్రశ్నిస్తున్నా. 20 రోజులు ఎందుకు ఆగారని ప్రశ్నిస్తున్నా. రైట్. సీతారాం నాయక్ గారు ప్రశ్నలేం కాదు కదా. బేసికల్లీ డెమోక్రటిక్ సిస్టమ్ లో ఉన్నాం మనము. డెమోక్రటిక్ గా ఈ రోజు చర్చ జరుగుతున్నాడు. వెంకటకృష్ణ గారు ప్రిసైడ్ ఓవర్ చేసి ఒక చర్చ పెట్టినారు కదా. ఈ చర్చ వల్ల ఒక కంక్లూడింగ్ మెసేజ్ వస్తుంది. అది ఇంకల్కేట్ చేసుకుంటారు జనం చూసిన వాళ్ళు. అంతే కదా. అట్లా క్యాబినెట్ లేకపోతే 5 మంది ఎక్స్పర్ట్స్ తోటో కూర్చొని నువ్వు ఫైనాన్స్ మినిస్టర్ తెలియదు, ఆర్బీఐ తెలియదు, ఎవరికి తెలియకుండా ఒకటేసారి అడమెంట్ అంటాడు. మళ్ళీ అడమెంట్ గా నిర్ణయం తీసుకోవడం వల్ల ఆ రకంగా ఒక నిర్ణయం తీసుకొని కోట్ల మంది జనం మీద రుద్దడం వల్ల ఈ రోజు ఈ సమస్య వచ్చింది. అన్నిటికీ మించి నేనేమంటా అండి, ఒక బీదో ఉండొచ్చు, ఎవరు ఉండొచ్చు, వెంకటకృష్ణ ఉన్నోడు ఉండొచ్చు, ఎవరు ఉండొచ్చు. హూ హాస్ గివెన్ రైట్ టు టేక్ మై ఇదండి. నేను కష్టంతో సంపాదించుకున్న నా డబ్బులు తీసుకోవడానికి నా రైట్ను నువ్వు లాక్కుంటున్నావే, ఎవరిచ్చారు అధికారం? అది కూడా బీదో ఉంది. అదే ఉన్నోడికి ఏం చేస్తేవి రా, మీరు మా బ్యాంకులో మా బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు దాచుకోండి, మీరు ఎప్పుడు అడిగితే అప్పుడు ఇస్తామని చెప్పి సంతకాలు పెట్టిస్తున్న బ్యాంకులు ఇవాళ డబ్బులు ఇవ్వట్లేదంటే కోర్టులో కేసు చేయకూడదని కూడా కొంతమంది ప్రశ్నిస్తున్నారు. సీతారాం నాయక్ గారు ప్లీజ్ కంక్లూడ్. సీతారాం నాయక్ గారు ప్లీజ్ కంక్లూడ్. చెప్పండి. బేసికల్లీ ఇంత పెద్ద చర్చ యావత్ భారతదేశం నడుస్తున్నప్పుడు వ్యక్తిగతంగా పోయి నరేంద్ర మోడీని విమర్శించకూడదు. అరే ఇట్ ఇస్ అవర్ రైట్ అండి. మై ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ భారతదేశ ప్రజలందరూ ప్రతి ఒక్కరి రాజకీయాల విమర్శలు లేకుండా ఎవరికి ఉండవు కానీ ఒక్కటి నిమిషం. 60 సంపత్ గారు 60 సంవత్సరాల నుంచి దీని మీద చర్చ జరుగుతుంది. ఆయన ఒక డెసిషన్ తీసుకున్నాడు, దాన్ని ముందుగా సాగతీస్తున్నాం. ఈ చర్చ వల్ల రాబోయే రోజుల్లో రేపు ఫస్ట్ నాడు సెకండ్ నాడు ఎవరి జీతాలు అయితే ఉన్నాయో వాళ్లకు సరైనటువంటి అవకాశం కలిగించి ఆ డబ్బు డ్రా చేసుకునే పరిస్థితిలో ఉండాలనేది మనందరిది. దీనివల్ల పార్టీలకు మైలేజ్ వస్తుందని నేను అనుకోను. కానీ దయచేసి శ్రీధర్ రెడ్డి గారికి ఒక సూచన చేస్తున్నా. నేను 120 కోట్లు ఎన్నుకున్నటువంటి పార్లమెంట్ లో చర్చ ఎందుకు జరగనివ్వడం లేదు? మేము జరగనివ్వట్లేదా? మీరు అక్కడే ఉన్నారు కదా, జరగనివ్వండి ఎవరండి? సూచన చేశారు, మీరేమో శ్రీధర్ రెడ్డి గారికి సూచన చేశారు, నేనేమో శ్రీధర్ రెడ్డి గారితో పాటు రాజేంద్ర ప్రసాద్ గారికి మీకు కూడా సూచన చేస్తా ఉన్నా. రేపు ఇప్పుడు ఏదైతే చేసిన తప్పు పెట్టారో రాజేంద్ర ప్రసాద్ గారు ఖచ్చితంగా 1, 2, 3, 4, 5 తారీఖుల్లో ఇప్పుడు ఏదైతే మాట్లాడామో అదే జరగబోతోంది. కావాలంటే చూసుకోండి. పెన్షనర్లు, పేదలు, వృద్ధులు, వితంతువులు ఇలా గౌతమ్ రెడ్డి గారు అండ్ సీతారాం నాయక్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్. సంపత్ గారు అండ్ శ్రీనివాసరావు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ లెఫ్టినెంట్. మళ్ళీ రేపు కలుద్దాం. గుడ్ నైట్.